అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత భాస్కర్ ద్వయం మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అయితే మీకు ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి. భాస్కర్ ద్వయం ఎప్పుడొచ్చినా పూర్తి సబ్జెక్ట్‌తో అది నార్మల్‌గా ఉన్న లేమన్‌కి కూడా అంటే సాధారణ జనాలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం అని చెప్పి ఆ సబ్జెక్ట్‌ని తీసుకొచ్చి అందరికీ కూడా విపులంగా చెప్పడం కోసమే మేమెప్పుడు కూడా మంచి సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక వీడియో అనేది చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఈరోజు మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే మన భాస్కర్ రాజు గారు, మీకు అందరికీ తెలిసిందే. భాస్కర్ రాజు గారు కమ్యూనిస్ట్ కృష్ణకుమారి గారితో ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో చాలా మంచి విషయాలు అనేది ఆవిడ గారు మాట్లాడారు, అలానే మన భాస్కర్ రాజు గారు కూడా మాట్లాడారు. నేనైతే మాత్రం ఆ వీడియోని ఎలా చూస్తాను అంటే, ఈ మధ్య కాలంలో అంత మంచి సబ్జెక్ట్తో మన తెలుగులో ఒక వీడియో అయితే మాత్రం రాలేదు. చాలా బాగా అంటే అటువైపు ఆవిడ తాలూకు సబ్జెక్ట్ అనేది ఆవిడ బయట పెట్టింది. అలానే భాస్కర్ రాజు గారు కూడా ఆవిడ చేత చాలా విషయాలు బయట పెడుతూనే చాలా స్మూత్గా చాలా అంటే అసలు కత్తితో కొయ్యకుండా ఎలా అయితే ఆవిడ చేత చెప్పించాలో అనేది అంతా కూడా చెప్పిస్తూ చాలా బాగా ఆవిడ్ని హ్యాండిల్ చేశారు. అయితే ఇక్కడ నేను భాస్కర్ రాజు గారికి ఒక విషయాన్ని అడుగుదాం అనుకుంటున్నాను. భాస్కర్ రాజు గారు దాదాపుగా 1:37 ఉందండి ఆ వీడియో. దాంట్లో పూర్తిగా మీరు ఆవిడ్ని అడగాలనుకున్న ప్రశ్నలు కానీ లేకపోతే ఆవిడ నుంచి రావాలనుకున్న జవాబులు కానీ వచ్చేసాయని మీరు అనుకుంటున్నారా? ముందుగా అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత భాస్కర్తో మళ్ళీ కూర్చున్నాము. సో మంచి సబ్జెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వీలైతే ఒక అరగంట ఎక్కువ కూర్చొని మనం డిస్కస్ చేద్దాం. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆమె నుంచి మీరు అన్ని అడిగిన జవాబులు వచ్చాయా? యాక్చువల్గా రాలేదు. అంతేకాదు యాక్చువల్గా నేను ఇంకా ఎన్నో అడుగుదాం అనుకున్నాను, అవి కూడా అడగలేకపోయాను. ఎందుకంటే అప్పటికే ఆమె బహుశా తొందరలో ఉన్నారు. ఆ రోజు ఫ్రైడే నాకు తెలిసి. ఓకే. ఇట్ వాస్ 8th August. యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూ జరిగింది 8th August రోజు. ఓకే. అంటే రిలీజ్ అయింది ఐ థింక్ 2 days 3 days క్రితం రిలీజ్ అయింది. బట్ రికార్డింగ్ ఎప్పుడో అయ్యింది. ఓకే. సో భక్తివన్ వాళ్ళు ఏమన్నారంటే, వేరే వీడియోస్ ఉన్నాయి మాకు, అవి రిలీజ్ అయిన తర్వాత మేము ఇది రిలీజ్ చేస్తాము అని చెప్పారు. నేనేం చెప్పానంటే, అప్పుడే కృష్ణకుమారి గారు వేరే ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చి రామాయణం గురించి దాని గురించి తనకు తెలియని విషయాలు చెప్పారు. సో నేనేమన్నానంటే, మీరు అర్లీగా రిలీజ్ చేస్తే బాగుంటుంది అని భక్తివన్కి చెప్పాను. కానీ వాళ్ళు ఆల్మోస్ట్ అప్పటికి ఒక 22 days ఆర్ 23 days తర్వాత రిలీజ్ చేశారు. సో నాకు ఉన్న బేసిక్ ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఆమె ఒక మహిళ, అందున ఆల్మోస్ట్ నా ఏజ్. సో మహిళ కాబట్టి నేను మరీ ఆమె దగ్గర అరవడము అలా చేయడం అనేది బాగోదు. ఎందుకంటే చాలామంది ఏమన్నారంటే, మీరు కొంచెం గట్టిగా మాట్లాడాల్సింది, ఒక మహిళ కాబట్టి నేను అలా మాట్లాడలేను. పాయింట్ 1. ఇంకోటి, ఆమె ఏజ్ని గౌరవించాను. ఎందుకంటే ఒక యంగ్స్టర్ వచ్చి నాతో అలా మాట్లాడితే నాకు కూడా బాగోదు కాబట్టి ఏజ్కి కొంచెం గౌరవం ఇచ్చాను. మూడోది ఏంటంటే, ఆమె చేసిన అనేక వీడియోలు చూసిన తర్వాత ఆమెకు రామాయణం కానీ లేకుంటే ఇతర ఏ సబ్జెక్టులు ఆమెకి తెలీదు. కమ్యూనిస్ట్ సర్కిల్లో ఏ కథలైతే నడుస్తున్నాయో ఆమె దాన్నే మాట్లాడుతుంది. సో ఆమెకి సబ్జెక్ట్ లేదు. మరీ ఇన్ డీటెయిల్ సబ్జెక్ట్లోకి పోతే ఆమె ఏం చెప్పలేదు అని నాకు ముందే తెలుసు. ఓకే. కాబట్టి నేను సబ్జెక్ట్ తక్కువ, ఆమెతో ఇంటరాక్ట్ ఎక్కువ అవ్వాలనే ఉద్దేశంతో మాటల సందర్భంలో ఏ టాపిక్ అయితే టచ్ చేశామో దాని గురించే చెప్పాను. పోతే నేను అడిగిన దానికి మాత్రం సమాధానం రాలేదు భాస్కర్. ఓకే. అయితే నేను ఇక్కడ ఒక మాట అంటానండి. ఇప్పుడు ఆవిడని మనం ఏదో తిట్టాల్సిన గట్టిగా అరవాల్సిన పని అయితే లేదు. కానీ సబ్జెక్ట్ పరంగా ఎక్కడెక్కడైతే ఆవిడ మాట్లాడుతున్నారో ఆమెని కాస్త గట్టిగా ఖండించవచ్చు, లేదా గట్టిగా మనం కౌంటర్ చేయొచ్చు, లేదా ఆవిడ ఏదైతే చెప్తుందో దాన్ని ఆధారాలు అడగవచ్చు. సో అది కూడా అంత గట్టిగా జరగలేదేమో అనేది నా అభిప్రాయం. అంటే అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు 2 విధాలుగా మనం ఒక వ్యక్తితో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ ఏంటంటే ఇంటర్వ్యూ. సో దిస్ ఈజ్ ఎ ఇంటర్వ్యూ. అందున ఇట్ ఈస్ ఎ వెరీ ఫార్మల్ ఇంటర్వ్యూ. ఓకే. ఇంటర్వ్యూలో జనరల్గా ఏం చేస్తామంటే, ఒక వ్యక్తి ఒక విషయాన్ని చెప్తే దాన్ని మనకు అబ్జెక్షనబుల్ ఉంటే కొంచెం ఆపుతాము.
ఆపి ఆధారాలు అడుగుతాము. సో ఆమె ఒక చోట సతీ గురించి అడిగినప్పుడు ఆధారాలు చూపెట్టమని చెప్పాను. ఇంకో చోట ఆమె శైవులు వైష్ణవులు కొట్టుకున్నారు మీకు తెలీదా అంటే ఆధారాలు చూపెడితే నేను మన నమ్ముతానని సబ్జెక్ట్లో చెప్పాను. డీటెయిల్గా వెళ్దామండి. ఆ. మనకి సో పాయింట్స్ అన్ని ఉన్నాయి. ఆ 2 ఆధారాలు నేను అడిగాను. ఇక రెండోది వచ్చి డిబేట్ అంటాం. డిబేట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే ఒక గత 10 సంవత్సరాలుగా మనం ఇదే ఫీల్డ్లో కొట్టుకుంటున్నాము. డిబేట్ అన్నప్పుడు ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒకటే స్పెసిఫిక్ పాయింట్ తీసుకుంటాం, ఆ స్పెసిఫిక్ పాయింట్ మాత్రమే మాట్లాడతాం, తేలేదాకా మాట్లాడతాం. ఎస్. సో ఇక్కడ నేను తీసుకున్నది ఇంటర్వ్యూ కాబట్టి, అందున నా ఏజ్కి సమానంగా ఉన్న ఒక మహిళ కాబట్టి నేను మరీ గట్టిగా మాట్లాడితే ఆమెకి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో నేను చాలా సాఫ్ట్గా ఉన్నాను. జనరల్గా నేను అందరితో సాఫ్ట్గానే ఉంటాను, ఎందుకంటే జాన్ పాల్ అనే క్రిస్టియన్ని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాను. బట్ నేను ఇదే జాన్ పాల్తో డిబేట్ చేసినప్పుడు నేను చాలా హార్డ్గా ఉన్నాను. అది తేలేదాకా ముందుకు నేను కదలను, అది తేల్చు లేకుంటే నేను ఓడిపోయానని ఒప్పుకుంటే రెండో పాయింట్కి వెళ్తానని గట్టి కూర్చున్నాను. సో మనకు తెలుసు, కానీ మన ప్రేక్షకులకు తెలియాల్సింది ఏంటంటే డిబేట్కి ఇంటర్వ్యూకి చాలా తేడా ఉంటుంది. డయాగోనల్ 2 ఆపోజిట్ మనకు తెలుస్తుంది. ఎస్. సో మరొకసారి గట్టిగా అడగకపోవడానికి కారణం ఇట్ వాజ్ ఎ ఇంటర్వ్యూ. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటేనండి, ఇంటర్వ్యూ అనేది ఎలా సాగుతుంది అంటే, ఇంటర్వ్యూలో అవతల వారికి మనం ప్రశ్నలు వేస్తాం, వాళ్ళ ఆన్సర్స్ మనం రాబడతాం. అది మనకి అనుకూలంగా ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు. ఆవిడ లేదా ఆయన వాళ్ళ ఉద్దేశం ఏమిటి అనేది జస్ట్ మన ప్రేక్షకులకి తెలియజెప్పడానికి మాత్రమే చేసే ఒక పరిచయ కార్యక్రమం, లేదా దాన్ని ఇంటర్వ్యూ అంటాం. అంటే ప్రజలకి మాత్రం తెలియజెప్పడం, ఈవిడ తాలూకు భావాలు ఏంటి, ఉద్దేశాలు ఏంటి మనం అడిగే ప్రశ్నలకి. ఇది ఇంటర్వ్యూ. దాన్ని ఖండించడం కానీ, దాన్ని బ్లాక్ చేయడం కానీ, లేకపోతే దాన్ని ఎక్స్టెండ్ అంటే ఇంకొక ప్రశ్న వేయొచ్చు అంతే. బట్ ఆవిడని కానీ, అంటే ఆవిడ ఏదైతే చెప్తుందో దాన్ని ఇబ్బంది పెట్టేటట్టు మనం ఇంటర్వ్యూలో చేయం. బట్ డిబేట్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్. అయితే ఇంకో పాయింట్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను భాస్కర్. ఆమె ప్లేస్లోనే కొంచెం యంగ్స్టర్ ఉండి ఇంకో కమ్యూనిస్ట్ ఉంటే నేను కొంచెం గట్టిగా మాట్లాడేవాడిని. ఓకే. ఎందుకు అని అంటే ఇప్పుడు మగవాడు ఉన్నాడు అంటే మన అప్రోచ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది జనరల్గా. అదే మహిళ, అందున నా ఏజ్ కాబట్టి నేను ఎక్కువ ఫోర్స్ చేసి నాకు ఇది అయితేనే నేను వింటాను, మీరు చెప్పేది అబద్ధము అని అవుట్ రైడ్గా నేను చెప్పదలుచుకోలేదు. ఓకే. ఎందుకంటే కొన్ని సెన్సిటివిటీస్ వస్తాయి మధ్యలో. ఓకే. అది మన ప్రేక్షకులకు కూడా తెలుసు. సో అది ఒక పాయింట్ నేను యాడ్ చేయాలనుకున్నాను. అంటే చాలా వరకు ఇంటర్వ్యూలో ఆవిడ నైజం ఏంటి, ఆవిడ ఎలాగా మీరు కరెక్ట్గా పట్టుకున్నప్పుడు కప్పదాటు దాటేసింది, అదంతా కూడా ఇంటర్వ్యూలో క్లియర్గా మనకి చూసే జనాలకి అందరికీ తెలిసిపోయింది. అందువల్ల ఆ ఇంటర్వ్యూ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మనం ఎలానూ అనుకున్నాం కనుక చాలా విషయాలు ఆ ఇంటర్వ్యూలో బయటికి రాలేదు. ఇందులో ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, కమ్యూనిజం ఎలాంటిది, కమ్యూనిస్టులు భారతదేశానికి సేవ చేశారా, ద్రోహం చేశారా, కమ్యూనిస్టులు దేశద్రోహులా కాదా, కమ్యూనిస్టులు హిందూ మత విద్వేషులా కాదా, కమ్యూనిస్టులు క్రైస్తవ ఇస్లాం అంటే ఇష్టులా కాదా, వాళ్ళకి అవంటే ఇష్టం ఉందా లేదా, ఫైనల్లీ మన గ్రంథాల మీద కమ్యూనిస్టుల వ్యూ ఏంటి, ఇవన్నీ కూడా మీ తాలూకు ఇంటర్వ్యూలో టచ్ చేసుకుంటూనే వచ్చారు. వాటన్నింటి మీద కూడా డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గాను ఆవిడ ఆన్సర్ ఇస్తూనే వచ్చింది. సో అవి పూర్తిగా బయటకు రాలేదు కనుక మనం ప్రేక్షకులకి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సో వన్ బై వన్ మనం ఒక్కొక్క పార్ట్ కూడా తీసుకుంటూ వెళ్దామండి. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఒకవేళ మనం చెప్పింది ఏమైనా తప్పు అనుకుంటే ఆవిడ మళ్ళీ మీతో ఇంటర్వ్యూకి రావచ్చు ఖచ్చితంగా. లేదు, నేను రమ్మనే చెప్పాను. ఎవరైనా కాదు, ఎవరైనా రావచ్చు. ఇన్ఫాక్ట్ ఆమె మళ్ళీ ఇంటర్వ్యూకి రావాలని నేను చాలా సాఫ్ట్ ఇంటర్వ్యూ చేశాను. ఇప్పుడు ఖచ్చితంగా, లేదా మనతో వస్తానన్నా కూడా రెడీయే. ఇప్పుడు కమ్యూనిజం గురించి నేను కొన్ని మాటలు నేను చెప్పబోతున్నాను, మీరు కూడా చెప్తారు. సో అవేవి ఆవిడ అసలు మీరు చెప్పిన ఒక చిన్న విషయంకే నేను ఒప్పుకోను, కమ్యూనిస్టులు అలా కాదు అంది. బహుశా ఇప్పుడు మనం బయట పెట్టే విషయాలు చూస్తే గుండెలు బాదుకుంటుందేమో నాకు తెలియదు మరి. బట్ నిజాలు నిజాలే, సబ్జెక్టే, చరిత్రే. ఆవిడ చెప్పినట్టు చరిత్ర ఎవరిని వదలదు, ఏది రికార్డ్ చేయకుండా వదలదు కనుక ఆ సబ్జెక్ట్ ని, ఆ చరిత్రని మనం ప్రజల ముందు ఇప్పుడు ఉంచుతున్నాం. సో ఇక్కడ ఏంటంటేనండి, దాదాపుగా ఒక 40 నిమిషాల వరకు ఆవిడ ఏం చేస్తున్నారు కృష్ణకుమారి గారు అనే దాని గురించి ఇంటర్వ్యూ అంతా కూడా సాగింది. ఆవిడ ముఖ్యంగా చెప్పింది ఏంటి అంటే, ప్రెజెంట్
ఆడవాళ్ళ హక్కుల గురించి, ఉమ్, ట్రాన్స్జెండర్స్ తాలూకు హక్కుల గురించి ఉమ్, ఆవిడ ఎక్కువగా పోరాటం చేస్తున్నాను అంటూ ఏదో ఆవిడ తాలూకు అంతా స్టోరీ అంతా చెప్పుకుంటూ వెళ్ళారు. yep, అయితే ఆవిడ మాటల్లో సమానత్వం గురించి కూడా అక్కడక్కడ వస్తుంది, ఉమ్, కానీ కొంచెం ఆడవాళ్ళ గురించి కూడా వస్తుంది. రైట్. అయితే మనం పాతప్పటి నుంచి వింటూ వస్తున్న స్టోరీలే, మగవాళ్ళు ఆడవాళ్ళకి పెట్టే బాధలు ఇదంతా మనకు తెలుసు. ఉమ్, కానీ నాకు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మరి ఈ మధ్య కాలంలో లేటెస్ట్ ట్రెండ్ ఏంటి అంటే, ఇదే ఆడవాళ్ళు ఉమ్, భర్తలని తమ ప్రియుల కోసం చంపేస్తున్నారు. ఉమ్. మరి ఇప్పుడు ఆవిడ ఎవరిని సపోర్ట్ చేస్తుంది? అంటే ఆమె ఒక మంచి మాటనైతే చెప్పింది. ఎందుకంటే అస్సాంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ Okay. అమ్మాయి పెళ్లి చేసుకొని ఉమ్, అస్సాం కాదు, సిక్కింకి వెళ్ళారు వాళ్ళు Okay, హనీమూన్కి. సిక్కిం, కరెక్ట్. సిక్కింకి వెళ్తే అక్కడ అవును. హనీమూన్ దగ్గర ఆమె ఓల్డ్ బాయ్ ఫ్రెండ్తో చంపించేసింది. చంపేసింది. అవునవును. తర్వాత ఆమె కూడా కనపడలేదు. అవును. అదే ఆమె ఒప్పుకొని ఏం చెప్పిందంటే, ఎవరికి అన్యాయం జరిగినా నేను సపోర్ట్ చేస్తానని చెప్పింది. ఓకే. అయితే ఆమె చెప్పిన ఇంటర్వ్యూలోనే ఒక పాయింట్ మీరు గమనిస్తే, నేను లవ్ జిహాద్ గురించి మాట్లాడాను. లవ్ జిహాద్ గురించి మాట్లాడి నా ఫోన్లోనే ఒక 2000 పేర్లు ఉన్నాయి. ఉమ్, అవి చెప్పాలంటే నాకు ఒక హాఫ్ అన్ అవర్ అన్నాను. హాఫ్ అన్ అవర్ యాక్చువల్గా సరిపోదు, ఒక 2 గంటలు పడుతుంది. అవును. నేను లవ్ జిహాద్ గురించి కూడా మీరు ఫైట్ చేస్తారంటే, నేను ఫైట్ చేస్తానన్న వ్యక్తి ఉమ్, లవ్ జిహాద్ గురించి మాట్లాడకుండా డేరా బాబా దగ్గరికి వెళ్ళిపోయింది వెంటనే. ఓకే. సరే, ఇప్పుడు చెంగూరు బాబా చెడ్డవాడు, ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పింది, కానీ డేరా బాబా గురించే 3-4 నిమిషాలు మాట్లాడింది. ఇక్కడ హిపోక్రసీ తెలుస్తుంది. ఎస్. ఎందుకంటే ఇప్పుడు లవ్ జిహాద్ గురించి నేను మాట్లాడినప్పుడు ఆమెకు తెలియదా ఇన్ని లవ్ జిహాద్లు జరుగుతున్నాయి? హిందూ అమ్మాయిలని ట్రాప్ చేసి పేర్లు మార్చుకొని, అంటే ముస్లిం కుర్రాళ్ళు హిందూ అబ్బాయిల పేర్లు పెట్టుకొని హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి, వాళ్ళు వినకుంటే వాళ్ళని చంపి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు, సూట్ కేసులలో పెడుతున్నారు, బలవంతంగా మతం మారుస్తున్నారు. దాని గురించి ఒక 2-3 మినిట్స్ మాట్లాడితే బాగుండేదిగా. ఇక్కడ నాకు ఇదే డౌట్ వస్తుందండి. ఇప్పుడు వీళ్ళంతా మేధావులని ముసుగేసుకున్న వాళ్ళంతా, ముఖ్యంగా ఈ కమ్యూనిస్టులు, ఈ సూడో సెక్యులరిస్టులు చేసే పని హిందూ ఆడవాళ్ళు అయితే వదిలేస్తారు. అదే హిందువుల్లో దళితులు అయితే మళ్ళీ మాట్లాడతారు. అదే దళితుల మీద ముస్లింలు వాళ్ళు ఏదైనా అత్యాచారాలు కానీ ఏమైనా చేశారనుకోండి, అప్పుడు మాట్లాడరు. అంటే హిందువులు అయితే ఆడవాళ్ళు అయితే పట్టించుకోరా మీరు? వాళ్ళు అసలు ఆడవాళ్ళు కాదా? మీరు ఆ సమానత్వాలు అవి ఇవి అన్నీ మాట్లాడతారు. కానీ ఇప్పుడు లవ్ జిహాద్ గురించి ఆవిడ ఎందుకు మాట్లాడినంది? అక్కడ ఇస్లాం వాళ్ళు కదా చేస్తుంది, సో ఇవిడ మాట్లాడు. ఇప్పుడు వీళ్ళ కమ్యూనిజం అడ్డు. ఇస్లాం గురించి మాట్లాడినప్పుడు ట్రాన్స్జెండర్ వల్ల హక్కులు, అసలు ఇస్లాం ట్రాన్స్జెండర్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. దాని గురించి మాట్లాడలేం మళ్ళీ. అవును, అవును. నెక్స్ట్ అయితే ఈ ఈ మొత్తం ఈ స్టోరీ అంతా కూడా నడిచింది ఒక 40 మినిట్స్. ఆ తర్వాత మీరు అడిగిన ఒక మంచి ప్రశ్న ఏంటంటే, కమ్యూనిస్టుల వలన భారతదేశానికి ఏమైనా లాభం జరిగిందా? ఏమమ్మా ఒక్క ఉదాహరణ ఇవ్వండి అని మీరు అడిగారు. ఆవిడ ఏం చెప్పింది అంటే, దేశ స్వాతంత్రంలో పోరాడిన ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పింది అని ఆవిడ చెప్పింది. సో దానికి మీరేమంటారు? నేను చదువుకున్న చరిత్ర, ఇప్పుడు దేశం పట్ల కమ్యూనిస్టులకు ఏ భావం ఉంది, ఫస్ట్ మనం కమ్యూనిజం ఎక్కడ పుట్టిందో అది చూద్దాం. ఇదే కమ్యూనిజము ఎప్పుడైతే రష్యాలో స్ప్రెడ్ అయిందో అక్కడున్న చర్చిలని కూల్చింది. అక్కడ ఏ మతాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా పోయింది. ఎప్పటి వరకు? అవి సర్వనాశనం అయ్యేంత వరకు. అప్పుడు వాళ్ళ చేతికి అధికారం వచ్చిన తర్వాత, అంటే ఎవరు అక్కడ? వీడున్నాడు, స్టాలిన్ ఉన్నాడు. అప్పుడు స్టాలిన్ ఎన్ని అత్యాచారాలు చేశాడండి? అవును. నేను చదువుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నా బుక్లో కూడా నేను అది రాశాను, దాదాపు 10-12 కోట్ల మందిని స్టాలిన్ చంపాడు. స్త్రీల పట్ల ఎన్నో అత్యాచారాలు, రేపులు, మర్డర్లు, మానభంగాలు, ఆ లిస్ట్ వేసుకుంటూ కూర్చుంటే 1000 పేజీల బుక్ కూడా సరిపోదు. చైనాకు వద్దాం. చైనాలో ఒరిజినల్గా బుద్ధిజం ఉంది. బుద్ధిజం ఉన్నప్పుడు అక్కడ బుద్ధిజాన్ని దాదాపు లేకుండా చేశారుగా. అవును. ఈ రోజుకి కూడా ఇప్పుడు సరే వీళ్ళు ముస్లింల గురించి మాట్లాడతారు ఇక్కడున్న కమ్యూనిస్టులు, మరి చైనాలో ఏం జరుగుతుంది? అక్కడ అనేక ప్రాంతాలలో ఈ యూగర్ ముస్లింలని కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పెట్టడం, వాళ్ళని బలవంతంగా స్టెరలైజ్ చేయడం, మహమ్మద్ అనే పేరు కూడా పెట్టుకోనివ్వరు అక్కడ ఒక ముస్లింకి. తోపులతో ఆ మసీద్లను లేపేస్తారు.
ప్లస్ ఆ మసీదులు ఏవైతే తోపులతో లేపేశారో దాంట్లో టాయిలెట్లు కడుతున్నారు, అంటే ఇక్కడ ముస్లింలకి ఏదో అత్యాచారాలు జరిగిపోతున్నాయి అవి ఇవి అని మాట్లాడతారు. కానీ చైనాలో జరిగేది కనీసం మీడియా కూడా వెళ్ళదు. ఇదంతా అబద్ధము, ఇదంతా అమెరికన్ ప్రోపగండా అంటారు. ఇది తర్వాత ఈ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళని చైనీస్ లోకల్ చేసుకుంటాడు పెళ్ళి. అంతేకాదు ఖురాన్ని కూడా టోటల్గా మార్చేసి అల్లా బదులుగా ఈ జింగ్పింగ్ పేరు ఏదో పెట్టినట్టు నేను విన్నాను, నాకు తెలీదు. ఓకే, అంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఖురాన్ని కూడా మార్చేస్తే ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ భారతదేశంలో హిందువులు ముస్లింలని లించింగ్ చేస్తున్నారని మాత్రం వీళ్ళు మాట్లాడతారు. సరే, ఇక భారతదేశానికి ఏం చేశారు అన్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇచ్చాను. ఎవరు గౌతమ్ అధికారి అనే ఒక కమ్యూనిస్టు ఆ కాలంలో బుక్ రాశాడు. బుక్ రాసి భారతదేశం అంటే ఒక దేశం కాదు, అంటే ఒక దేశం అని కాదు, ఇప్పుడు ఎలా ఉంటుంది, అశోకుడు ఉన్నాడు, అశోకుడు ఏం చేశాడు, తను అధికారంలోకి వచ్చినప్పుడు తన అన్నలని అనేక మందిని చంపాడు అని అంటారు. అప్పటికీ అశోక ద గ్రేట్ అని వీళ్ళే అంటారు కమ్యూనిస్టులు. తర్వాత వాళ్ళని చంపిన తర్వాత అధికారం తన చేతికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్ వరకు, ఈవెన్ ఇక్కడ సౌత్ ఇండియాలో ఒక చిన్న భాగం కేరళ, కొంచెం తమిళనాడు ప్రాంతం తప్పించి దాదాపు అంతా అశోకుడి చేతిలోనే ఉంది. సరే, వీళ్ళు నమ్మరు. మహాభారతం రామాయణ కాలంలో దాదాపుగా ఈ భారతదేశం భరత ఖండం హిందువుల చేతిలో ఒకటే రాజు చేతిలో ఉంది. తర్వాత కాలంలో విడిపోయినప్పుడు చిన్న చిన్న రాజ్యాలు అయ్యాయి, అది ఓకే. కానీ కమ్యూనిస్టులు ఏమంటున్నారు, ఎప్పుడు కూడా భారతదేశం ఒకటిగా లేదు. మరి ఇది ఒకటిగా ఎందుకు లేదండి, అశోక్ టైంలో ఉందిగా. అంటే ఇక్కడ నేను ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నానండి. ఒకటిగా లేదంటే ఏంటి, ఒకటిగా లేదు, దేశంగా లేదు అని చెప్తారు. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మాత్రమే అది దేశంగా అయ్యింది అని చెప్తారు. అసలు మీరు అన్నట్టు భరతఖండే భరతవర్షే అన్న మొక్క అసలు ఒకటిగా లేకపోతే ఎందుకు వచ్చింది అనేది ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏంటి అంటే, మీరు మీ కొలబద్ద ఏంటి, విభజనకు కానీ కలిసి ఉండడానికి కానీ ఒక కొలబద్ద ఏంటి. ఈ రోజు కూడా మనం ఒక దేశం అంటున్నాం కానీ రాష్ట్రాలుగా విడిపోయింది, జిల్లాలుగా విడిపోయింది, పట్టణాలుగా విడిపోయింది. ఈ రోజు కూడా కొత్త కొత్త రాష్ట్రాలు కొత్త రాష్ట్రాలు వస్తున్నాయి. అంటే ఇటు ఒకటిగా మనం ఎక్కడున్నాం, మన పక్కన పోతే మరాఠీ ఉంది, ఇటు పక్కకు పోతే కన్నడ ఉంది, అటు పక్క పోతే తమిళనాడు ఉంది, ఆ కిందకి వెళ్ళామంటే కేరళ ఉంది, మలయాళం ఉంది, ఆ పక్క మా పైకి వెళ్ళామంటే ఒడియా, ఆ పక్కకి వెళ్తే బెంగాలీ, ఇంకా పైకి వెళ్తే అస్సామీ. సో కలిసి ఉందని మీరు ఎలా చెప్తున్నారు, ఏంటి అసలు కొలమానం ఏంటి? సో కల్చరల్ గా మనం ఒకటే అనేది అనుకుంటాం కదా, భావన. అది ఆ భావన అనేది హిందూ తాలూకు దేశానికి ముందు నుంచి ఉంది. రాజులు వేరుండొచ్చు, ఈరోజు ముఖ్యమంత్రులు వేరు కాదా, రాజులు వేరుండొచ్చు, కానీ ఆ భావన మేమంతా ఒకటే, మా అందరిది కూడా ధర్మం ఒకటే అనే భావన అనేది భారతదేశానికి ఉండేది. ఆ ద్వీప కల్పం, భరత ఖండం అంటాం మనం, అది ఉంది కనుక రాజులు వేరే వేరే అయితే అయ్యుండొచ్చు, బట్ ఆ కలిసి ఉంచే అది చాలా ఇంపార్టెంట్, ఆ భావన అనేది ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటంటే, బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత కలిసి ఉందని వీళ్ళు చెప్తారు కదా, కాశీ కథ అని చెప్పి ఒక కథ ఉంది. 1800 టైమ్స్ లో ఒక తమిళనాడు నుంచి మన తెలుగు ఆయన కాశీ ప్రయాణం చేసేది. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు అంటే, నాగ్పూర్ ఆ పైనుంచి వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఒరిస్సా, కలకటా ఒరిస్సా ఆ విధంగా తిరిగి ఆయన చెన్నై వెళ్ళాడు. దాంట్లో ఆయన ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యంకి వెళ్ళేటప్పుడు కరెన్సీ మార్పులు ఉండేవి. ఇక్కడ కరెన్సీ అక్కడికి వెళ్ళిన తర్వాత మార్పు చేసుకోవాలి, అక్కడ కరెన్సీ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళేటప్పుడు మార్పు చేసుకోవాలి. మరి అంతా ఒకటి ఉండేటప్పుడు కరెన్సీ ఎందుకు వేరుంది? అది మొన్నే కదా, ఆల్మోస్ట్ 1800 లాస్ట్ లో అనమాట, 1900 కి కొంచెం ముందు కాశీ కదా. ఆ బుక్ చదివితే మనకు క్లియర్ గా తెలుస్తుంది. మరి ఇన్ని కరెన్సీలు ఎలా ఉన్నాయి? సో బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా మీరు చెప్పగలరు అంత కలిసి ఉందని? ఇంకో పాయింట్ చెప్తాను. బ్రిటిష్ ఇండియా వచ్చి స్థాపించింది ఏంది, ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇండియా ఒకటి కాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరు ఎందుకు వస్తుంది? అవును, సరే, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు చెప్పింది, ఔరంగజేబు కాశీలో ఉన్న గుడిని కూల్చినప్పుడు అప్పుడు శివాజీ మహారాజ్ ఉన్నారు. వాళ్ళ తల్లి శివాజీతో అన్న మాట ఒకటి ఉంది, ఎప్పుడైతే నువ్వు ఆ గుడి కట్టి వస్తావో అప్పుడే నువ్వు నిజమైన వీరుడివని నేను ఒప్పుకుంటానని. మహారాష్ట్రలో ఉన్న ఆమె కాశీ గురించి ఎందుకు బాధపడింది? అవును, అంతే. అదే కాదు, కాశీలో ఎన్నో ఏమంటారు ఇవి శిలాఫలకాలు, తెలుగు శిలాఫలకాలు కూడా కాశీలో దొరికాయి. మరి అంటే భారతదేశం ఒకటిగా లేకపోతే
ఇక్కడున్న రాజులు కాశీకి ఎందుకు డొనేషన్ ఇచ్చారు? అవును. మా రాజ్యం శిలాఫలకాలు కాదు కదా, ఎందుకు మాకేం రాయించారు? సంబంధం, మాకేం సంబంధం అనొచ్చు కదా. అనొచ్చు కదా. అనొచ్చు కదా, మా దగ్గర లేవా శివుని తలుపు గుళ్ళు, గుళ్ళు మేము ఎక్కడికి కట్టుకుంటాం, ఇక్కడే ఉంటాం అనొచ్చు కదా. అనొచ్చు. దాని పవిత్రత తెలుసు, దాని ప్రాశస్త్యం తెలుసు, తెలుసు. అక్కడ ఉండే పవర్ తెలుసు. అందుకని అక్కడికి వెళ్ళే వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా అక్కడ రాజులు అడ్డగించుకునేవారు కాదు. ఇంకో పాయింట్ కూడా చెప్తాను. పృథ్వీరాజ్ చౌహాన్ ఉన్నాడు కదా, షీ మ్యారీడ్ ఏ శ్రీలంకన్ ప్రిన్సెస్. శ్రీలంక రాజకుమారిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అవును. ఎక్కడ? మేవార్ ప్రాంతంలో ఉన్న పృథ్వీరాజ్ చౌహాన్. పృథ్వీరాజ్ చౌహాన్ అంటే కల్చరల్లీ మనం ఒకటే. కానీ కమింగ్ బ్యాక్ టు దిస్ ఫెలో గౌతమ్ అధికారి 17 ముక్కలు చేయాలి భారతదేశాన్ని అని ఎందుకు అనుకున్నాడు అంటే, భారతదేశం ఒకటిగా బలంగా ఉండడం కమ్యూనిస్టులకి ఎప్పుడు ఇష్టం లేదు. అందుకే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా రోజులే కమ్యూనిస్టులు ఇది స్వతంత్రం కాదన్నారు. మీకు తెలుసా? సరే, కమింగ్ బ్యాక్ టు కమ్యూనిస్టుల వల్ల మన భారతదేశం బాగుపడిందా? వెస్ట్ బెంగాల్ తీసుకుందాం. జ్యోతి బాసు సీఎం అయ్యాడు. ఈ జ్యోతి బాసు డైరెక్ట్ యాక్షన్ డే అని అంటారు. ఆ డైరెక్ట్ యాక్షన్ డే అప్పుడు జిన్నా కానీ, ఈ సోరావర్ది అనే ఇంకో దుర్మార్గుడు ఎవరు, బుచర్ ఆఫ్ కలకత్తా అంటాము, వీళ్ళు ఏదైతే మీటింగ్ పెట్టుకున్నారో కలకత్తాలో, ఆ జ్యోతి బాసు ఆ మీటింగ్లో కూర్చున్నాడండి. ఆ మీటింగ్లో అక్కడ కూర్చున్నాడు కలకత్తాలో. అక్కడ ఏం నినాదాలు చేశారో తెలుసా భాస్కర్ మీకు? హిందువులనందరినీ చంపేయాలి, హిందువుల షాపులు తగలబెట్టాలి, ఇలాంటి నినాదాలు అక్కడ డైరెక్ట్ యాక్షన్ డే మీటింగ్ లో ఇస్తే జ్యోతి బాసు నోరు మూసుకొని అక్కడ కూర్చున్నాడు. మరి ఈవిడ చెప్తున్నట్టు కమ్యూనిస్టులు అందరూ ఒకే అన్ని మతాలను ఒకేలా చూస్తారు, ఒక మతం మీద ప్రత్యేకమైన ఇష్టంతో ఉండరు అన్నప్పుడు అజయ్ జ్యోతి బాసు వెళ్ళి అడ్డం పడిపోవాలి కదా. అడ్డం పడిపోవాలి. ఎందుకు ఇలా చేస్తారు? దుర్మార్గులారా, జిన్హా అని ఆ మీటింగ్ ని బాయ్కాట్ చేసి చెయ్యలే. మరి ఎందుకు చేయలే? సో అక్కడ నరమేధం జరిగింది. డైరెక్ట్ యాక్షన్ డే, కల్కట్టా కిల్లింగ్స్ కానీ, నోవాక్ అలీ కిల్లింగ్స్ కానీ అక్కడ నరమేధం జరిగేది. సరే, జ్యోతి బాసు సీఎం అయ్యాడు. కల్కట్టా డెవలప్ అయిందా? వెస్ట్ బెంగాల్ డెవలప్ అయిందా? ఇంకా మొత్తం పూర్తిగా పడిపోయింది. డ్యూరింగ్ ఇండిపెండెన్స్, అంటే ఇండిపెండెన్స్ అప్పుడు వెస్ట్ బెంగాల్ వాజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్. ఈయన వెళ్ళే సమయానికి మొత్తం కూలిపోయింది. 1911 వరకు కూడా అదే ఉండేది. టాప్ కంట్రీ, అంటే క్యాపిటల్ మన ఇండియాకి మొత్తం దివాలా తీసి పెట్టాడు కదా. అవును. హిందువుల నరమేధం అనేక సార్లు జరిగింది. దాదాపుగా 100+ జూట్ మిల్స్ జ్యోతి బసు హయాంలో మూతపడ్డాయండి. ఓన్లీ కలకత్తా. నేను వెస్ట్ బెంగాల్ కూడా మాట్లాడాను. ఎగ్జాక్ట్లీ. సో మరి కమ్యూనిస్టుల వల్ల వెస్ట్ బెంగాలే డెవలప్ అవ్వాలి, ఇండియా సంగతి ఇంకెందుకు? ఉన్నదాన్ని కూల్చారు, లేనిదాన్ని వీళ్ళు ఎక్కడ బాగు చేస్తారు. అయితే ఇంకో పాయింట్ కూడా చెప్తాను, ఎందుకంటే హిస్టరికల్ పర్స్పెక్టివ్ వచ్చింది కాబట్టి. బంగ్లాదేశ్లో దళితులు కొందరు ఉన్నారు. అక్కడ పర్సిక్యూషన్ జరిగితే ఈయన టైంలో, జ్యోతిబాసి ఉన్న టైంలో ఈ దళితులంతా కూడా పారిపోయి వచ్చారు. ఏది బంగ్లాదేశ్కి అని పారిపోయి వెస్ట్ బెంగాల్కి వచ్చారు. ఈ జ్యోతిబాసు, ఈ కమ్యూనిస్టులే వాళ్ళకు చెప్పారు, మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తామని. ఓకే. వచ్చిన తర్వాత ఒకరోజు కృష్ణాష్టమి రోజు, అది దాన్ని ఏదో కిల్లింగ్ అంటారు. కృష్ణాష్టమి రోజు వాళ్ళు పూజ చేసుకుంటే, దళితులు హిందువులు పూజ చేసుకుంటుంటే వాళ్ళ మీద ఫైరింగ్ చేశారు. దాదాపు 1000 మంది దళితులు చచ్చిపోయారు. ఇప్పుడు నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళ హిందువులైతే ఎవరైనా ఇంకా చంపేయాల్సిందే. ఓకే. అదే ఇప్పుడు జనాలకి ఇవి చెప్పాలనే మనం ఇక్కడ కూర్చుంది. అయితే ఇక్కడ నేను మరికొన్ని పాయింట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ముఖ్యంగా ఆవిడ అన్నది ఏంటి అంటే, స్వాతంత్ర పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఈ స్వాతంత్రం గురించి పోరాడింది అని చెప్పింది. కానీ నిజానికి ఇదే కమ్యూనిస్ట్ పార్టీ సరైన సమయంలో స్వాతంత్ర పోరాటంలో దేశ ప్రజలని మోసం చేసింది, ద్రోహం చేసింది. అదేంటనేది కూడా నేను చెప్పాను. వాళ్ళు అసలు స్వాతంత్ర పోరాటంలోకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, దీనికన్నా ఇంకొంచెం ముందుకెళ్దాం. కృష్ణకుమార్ గారు ఒక మాట అన్నారు, 1925లో భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేది వచ్చింది అని. అప్పుడు ఎలా వచ్చింది? దానికి సపోర్ట్ ఎవరు చేశారు? రష్యా చేసింది. రష్యా పాలసీస్ తీసుకొని ఇక్కడ వీళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. అయితే ఆ టైంలో బ్రిటన్కి రష్యా వ్యతిరేకం. అందువల్ల మాత్రమే, కేవలం అందువల్ల మాత్రమే, అక్కడేదో మనకేదో జరిగిపోతుంది, మన భారత ప్రజలకు ఏదో జరిగిపోతుందనే ఉద్దేశంతో కాదు,
వీళ్ళు మనకు ఒక సామెత ఉంది, రష్యాలో వర్షం పడితే ఇక్కడ కమ్యూనిస్టులు గొడుగులు వేసుకుంటారని. అవును. ఎందుకంటే వీళ్ళకి బుర్రలు ఉండవు, వాడు ఏం చెప్తే ఇక్కడ వీళ్ళు అదే చేస్తారు. ఇప్పుడు వీళ్ళంతా మాట్లాడతారు బానిస 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 అని, వీళ్ళు బానిసలు యాక్చువల్గా, పూర్తిగా బానిసలు. వీళ్ళకి కనీసం సొంతంగా ఆలోచించే అంత స్వాతంత్రం కూడా వీళ్ళకు ఉండదు. అయితే ఆ రష్యా వల్ల వీళ్ళు అలా వస్తూ వచ్చారు. బ్రిటన్ మీద ఎదురు తిరగడానికి రీజన్ వాళ్ళు రష్యాకి వ్యతిరేకంగా ఉన్నారు. కానీ 1942లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిన తర్వాత, ఎప్పుడైతే రష్యా వచ్చిన తర్వాత జర్మనీ ఏదైతే రష్యా మీదకి యుద్ధానికి వెళ్ళింది, యుద్ధానికి వెళ్ళినప్పుడు అమెరికా కూడా దిగింది. అమెరికా, బ్రిటన్ అండ్ రష్యా మూడు కూడా కలిసి జర్మనీ మీద యుద్ధం చేయడం స్టార్ట్ చేశారు కదా. ఈ విషయం మరి కృష్ణకుమార్ గారికి తెలుసో లేదో నాకైతే తెలియదు, తెలిసిన ఆవిడ దాచేసిందేమో అంతకన్నా నాకు తెలియదు. మరి నిజంగా స్వాతంత్ర పోరాటం అంత బాగా చేస్తే 1942లో ఎందుకు స్వాతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసింది? సుభాష్ చంద్రబోస్ గారి సేన ఉంది కదా, ఆ సేనని ఎక్కడెక్కడ ఉన్నారో ఆ తాలూకు గుట్టుమట్లన్నీ కూడా ఈ యొక్క బ్రిటిషర్స్కి ఇచ్చింది కమ్యూనిస్ట్ వాళ్ళే. ఆ క్విట్ ఇండియా ఉద్యమం పూర్తిగా నాశనం అవడానికి కారణం ఎవరంటే ఈ కమ్యూనిస్ట్ వాళ్ళే. స్వాతంత్ర పోరాటం పూర్తిగా అక్కడ మనకి ఇంకా చేయడానికి ఏమీ లేదు అన్నట్టు అవడానికి కారణం ఎవరంటే ఈ కమ్యూనిస్ట్ వాళ్ళే. ఎందుకు ఈ దేశద్రోహం చేశారు? ఎందుకు అంటే కేవలం రష్యా, బ్రిటన్ కలిసిపోయాయి కనుక ఇక్కడ వీళ్ళు మడత అంటే తిప్పేశారనమాట పూర్తిగా. మరి కృష్ణకుమార్ గారు ఎలా చెప్తారు ఏకైక పార్టీ స్వాతంత్రం కోసం చేసేసాం అని ఎలా చెప్పగలరు ఆవిడ? మరి ఎంత పెద్ద ద్రోహం కమ్యూనిస్ట్ పార్టీ ఎలా చేసింది? దీనికి కారణం నేను చెప్తాను భాస్కర్. ఆమెకు నాకు తెలిసి కేవలం ఈ తెలుగు రాష్ట్రాలలో ఏదైతే కమ్యూనిస్టులు చేశారో ఆమెకు కొందరి గురించి తెలుసు. నాకు తెలిసి ఇండియా మొత్తంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసింది, వరల్డ్ మొత్తంలో ఏం చేసింది ఆమెకు హిస్టరీ తెలీదు. అంటే ఎక్కడ లోకల్గా ఎవరైతే చిలక పలుకులు పలుకుతున్నారో అక్కడ ఆవిడ చచ్చిపోయారు, ఇక్కడ ఈవిడ చచ్చిపోయారు, వీళ్ళు ఇక్కడ వాళ్ళకి పెన్షన్ వస్తుంది, ఇదంతా వాళ్ళకి రేషన్ కార్డు ఉంది, వీళ్ళకి స్వతంత్రం తాలూకు పెన్షన్ వస్తుంది, ఇవన్నీ ఎవరికి కావాలి? ఓవరాల్ గా ఏం జరిగింది అన్నది కదా. ఇంకా అదే మీరు అన్నట్టు అంతవరకే ఆవిడ తాలూకు తెలుసు, నాలెడ్జ్ ఉన్నట్టుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే స్వాతంత్ర పోరాటం గురించి మనం అయిపోయాం. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు కమ్యూనిస్ట్ వాళ్ళు అన్నారు. ఎస్, కొంతవరకు మనం దాన్ని ఒప్పుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ లేవనెత్తారు, మరి రజాకారులతో కూడా కలిసిపోయినట్టు ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కలిసిపోయినట్టు ఉన్నారండి అంటే ఆవిడ ఏమన్నారంటే ఆధారాలు చూపించండి, అలా అయితే జరగలేదు అని అన్నారు. దానికి మనం చరిత్రలో కానీ చూస్తే సేమ్ ఇక్కడ నుంచి ఇందాక చెప్పిన రీజన్ ఇక్కడ కూడా వస్తుంది. ఏమిటి అంటే వీళ్ళకి రష్యా అంతా కాంగ్రెస్ పార్టీ అన్న కూడా ఇష్టం అలాంటివేం కాదు. ఇక్కడ వీళ్ళకి కూడా అలాంటి ఒక ప్రాబ్లం వచ్చింది. ఎలా అంటే కిందనున్న దేశ్ముఖులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వీళ్ళు ఫైట్ చేసేవాళ్ళు. కానీ దేశ్ముఖులు పెట్టింది ఎవరు? నిజాం వాళ్ళు. కానీ నిజాం వాళ్ళు ఎవరు? ముస్లింలు. సో ముస్లింలు అంటే వీళ్ళకి ప్రేమే. కానీ అందుకు కిందనున్న రైతులకి వ్యతిరేక అంటే రైతులకి పక్షాన పోరాటం చేసేవారు. కానీ నిజాం మీదకి వెళ్ళాలంటే వీళ్ళకి ఆ వ్యతిరేకం అనమాట సిద్ధాంతం. ఇంకొక విషయం ఏంటి అంటే నిజాంకి వ్యతిరేకంగా వెళ్ళడం అంటే అక్కడ దాని అర్థం ఏంటి? పైన అక్కడ ప్రభుత్వంలో ఎవరున్నారు? కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ అక్కడ ఉన్న అన్ని ఏవైతే సంస్థానాలు ఉన్నాయో అవి తీసుకోవడం కూడా కమ్యూనిస్టులకు ఇష్టం లేదు. ఆ పాలసీని వీళ్ళు వ్యతిరేకించేవాళ్ళు. సో నిజాంకి వ్యతిరేకంగా వెళ్ళడం అంటే కాంగ్రెస్కి సపోర్ట్ చేయడం, అది వీళ్ళకి ఇష్టం లేదు. పోనీ నిజాంకి వ్యతిరేకంగా వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి అంటే కిందని పోరాటం చేయలేరు. ఇక్కడ పోరాటమే నిజాంకి వ్యతిరేకంగా కదా. సో అక్కడ కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడం ఇష్టం లేదు, ఇక్కడ నిజాంకి వ్యతిరేకంగా పోరాటం కూడా ఇష్టం లేదు. ఇవి రెండు కాంట్రడిక్టరీ. అందుకే సస్పీషియస్ గా అనిపించేది అనమాట. కిందన పోరాడుతున్నారు ఎలా ఉంది, పైన చూస్తుంటే వీళ్ళు ఒక్కొక్కసారి నిజాంకి అనుకూలంగా మాట్లాడుతున్నట్టు అనిపించేది. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మాట్లాడేవారు కనుక. మీరు ఇక్కడ రెండే, నిజాంకైనా అనుకూలంగా మాట్లాడాలి లేదా కాంగ్రెస్ కైనా అనుకూలంగా మాట్లాడాలి, అంతే కదా. కానీ రెండింటికి మీరు వ్యతిరేకంగా అంటే ఎలా అవుతుంది? అవ్వదు కదా. కిందనేమో మీరు పోరాటం నిజాంకి వ్యతిరేకంగా చేస్తున్నారు, పైనేమో కాంగ్రెస్ కి అనుకూలంగా మాట్లాడడం లేదు. ఈ రెండు వేరు వేరు.
సో మీరు ఒకవైపు ఉన్నారంటే ఇంకొకరికి ఆటోమేటిక్గా వ్యతిరేకం అయిపోయినట్టే. Yes. ఇక్కడ జరగలేదు. అవును. కనుక మీరు చెప్పింది కూడా కరెక్ట్. ఇది అందువల్ల సస్పీషియస్ గా కనిపించేది. బట్ ఇక్కడ కొంతవరకు కూడా మనకు నిజం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందండి. క్రింద వర్గం ఏదైతే ఉంటారో కమ్యూనిస్టులో వాళ్ళంతా కూడా చాలా మంచి, ఎప్పుడు కూడా వాళ్ళు చాలా మంచి ఏమంటారు దాన్ని పోరాటం చేశారు. కానీ పైన నాయకుల దొంగలు కాదు. ఈ పాయింట్ ఈ రోజు కూడా వర్తిస్తుంది భాస్కర్. ఇప్పుడు టాప్ లెవెల్లో ఉన్నారు, వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే మొత్తం యాంటీ ఇండియా ఉంటుంది. కానీ ఎవరైతే గ్రౌండ్ లో పనిచేసి ఉంటారో వాళ్ళకి ఏముంటుంది, నా దేశం కదా అని వాళ్ళు ఫైట్ చేస్తారు. ఇప్పుడు జెండాలు పాతడాలు, లేకపోతే ఎక్కడో ఒక దగ్గర జనాల్ని సేకరించడాలు, గట్టిగా జిందాబాదులు కొట్టాలి, దెబ్బలు తిండాలి, ఇదే వాళ్ళకి తెలుసు. వీడు మాత్రం కోట్లు పెట్టుకుంటాడు. ఈ రోజు కూడా నడుస్తుంది అది. నేను అదే చెప్తున్నా, కమ్యూనిస్టుల్లో ఉన్న మా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇది. సో నిజాంది కూడా అయిపోయింది. ఇక ఆవిడ ఇంకొక మాట అన్నదండి, రజాకార్ల దౌర్జన్యంలో మతతత్వం లేదు అని చెప్పింది. ఇంతకన్నా పెద్ద బూతు నాకు అనిపించలే. మరి ఆవిడ ఏమందంటే కొంతమంది ముస్లింలు కూడా చంపేశారు కదండి, మరి వాళ్ళ దగ్గర కూడా హిందువులు ఉన్నారు కదా. ఇది అమాయకత్వంతో మాట్లాడిన మాటలా, లేకపోతే నిజం తెలిసి మాట్లాడిన మాటలా? ఇదే పాయింట్ ఇంకోటి కాశ్మీర్లో కూడా చెప్తారు. కాశ్మీర్లో కూడా ఏంటంటే హిందువులతో పాటు కొందరు ముస్లింలను కూడా చంపారు. మరి ముస్లింలను ఎందుకు చంపారు అంటే, వాడు మోడరేట్ ముస్లిం, వాడు అంటే హిందువులను చంపుతుంటే వాడు ఎందుకంటే వాడు ఒకప్పుడు హిందువే కదా, అందరినీ చంపేస్తుంటే వాడికి బాధ అయ్యి ఇది నా దేశం అనుకున్నాడు. వాడు టెర్రరిస్ట్ ఏం చేస్తాడు, వాడిని కూడా చంపేస్తాడు. నేను ఇక్కడ ఒక మాట చెప్తా, నేను ఇక్కడ నిర్వచనం ఇస్తాను. ఎవడైతే ఖురాన్ని పాటించడో వాడు భారతీయుడు అంటాను, వాడిని ముస్లిం అనను నేను. ఈవెన్ వాడు ముస్లిం మతంలో ఉన్నా, ఎవడైతే బైబిల్ని పాటించడో వాడు కూడా భారతీయుడనే అంటాను. ఎవడైతే ఖురాన్ని పాటిస్తాడో వాడు ముస్లిం, ఎవడైతే బైబిల్ని పాటిస్తాడో వాడు క్రిస్టియన్. సో మనం ఈ ప్రాతిపదికను కానీ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళంతా ముస్లిమ్స్ కాదు. ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ చేసిన పనిని వ్యతిరేకించాడు అనుకోండి, టెర్రరిస్ట్ ని ఖురాన్ సమర్థిస్తుంది, సో దాన్ని వీడు వ్యతిరేకిస్తున్నాడు అంటే వీడు ముస్లిం కాదు, వీడు భారతీయుడు. వీడు కాబట్టి నేషనలిజం ఉంది కాబట్టి వాడిని చంపారు. సో కానీ వీళ్ళు చెప్పే నిర్వచనం ఏంటి, లేదు ముస్లింని ఎందుకు చంపారు ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోరు, అక్కడ ప్రాబ్లం వస్తుంది. తర్వాత ఇంకొక మాట ఏంటి అంటే, మనం నిజాం దగ్గరికి, అదే రజాకార్ల దగ్గరికి వచ్చాం అనుకోండి, మరి ఆ ప్రైవేట్ సైన్యంలో రజాకార్లకు ఎందుకు పెట్టారు? ఎవరైనా హిందువులు పెట్టొచ్చు కదా, మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్, జిజియా పన్ను ఎవరికి వేశారు? హిందువులకే. మరి ముస్లింలకి ఎందుకు వేయలేదు? ఎందుకంటే వాడు ముస్లిం కాబట్టి. ఇప్పుడు ఈవిడ అన్నారు కదా అసలు మతతత్వమే లేదు అన్నారు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు వేశారు? నోరు అంటే నోట్లో ఊసేవారంట, మన్ను కూడా కొట్టేవారు రకరకాల. మరి ఇవన్నీ చేసినప్పుడు మరి ఎందుకు ముస్లింలకు చేయలేదు? ముస్లింలు చంపారు అన్నారు. ఎక్కడైనా ముస్లిం ఆడవారిని మన హిందూ ఆడవారి లాగా వాళ్ళ వక్షోజాలను పట్టుకొని పన్నులు వేయడాలు అవన్నీ ఉన్నాయి కదా, మరి ముస్లిం ఆడవాళ్ళకి కూడా చేసినట్టు మనం ఎక్కడైనా చరిత్రలో చదివామా? లేదు. మత మార్పిళ్ళు ఎక్కడైనా ముస్లింల మీద జరిగాయా? చేయలేదు. సరే ఇంకో పాయింట్ చెప్దాం. బతుకమ్మ ఆడిచ్చారు అని ఆమె చెప్పింది. సరే ఇదే నిజాము ముస్లిం ఆడవాళ్ళని కూడా బయటికి తెచ్చి ఏమన్నా చేశారు? నేను అదే అంటున్నా, బతుకమ్మ ఆడించినప్పుడు వాళ్ళ తాలూకు బట్టలు తీసేసి పన్ను కూడా వాళ్ళు ఎంత వక్షోజాలు బరువు ఉన్నాయి అంత తీసుకునే వాళ్ళని మనకి తెలుసు. మరి అలా ఈ ఇస్లాం ఆడవాళ్ళకి కూడా చేశారా? డబ్బులతో పని అధికారంతో పని అని కదా ఇవి ఇచ్చిన స్టేట్మెంట్. మరి అదే ఆడవారి దగ్గర కూడా డబ్బులు ఉంటాయి కదా ఇస్లాం వారి దగ్గర, అవి ఎందుకు తీసుకోలేదు? అలా ఎందుకు ఆడించలేదు? వాళ్ళ మీద ఎందుకు అత్యాచారాలు జరగలేదు? ఎందుకంటే మతం అక్కడ ఉంది. సో వీళ్ళు ఎంత కల్లిబొల్లి మాటలు మాట్లాడినా కూడా నిజాలు తెలుస్తూనే ఉంటాయి జనాలకి. ఆ తర్వాత నెక్స్ట్ ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఖురాన్ అంత పవిత్రమైన వారు అప్పటి ముస్లింలని నేను చెప్పడం లేదు అని చెప్పి. అసలు క్వశ్చన్ ఏంటంటే, ఖురాన్ పవిత్రమా అంటే వాళ్ళు అనుకుంటున్నారేమో. అంటే ఆవిడ ఖురాన్ తాలూకు ఏదైతే ఆ కవర్ పేజ్ ఉంటది కదా అట్ట మీద పవిత్ర ఖురాన్ అని రాసిందేమో కనుక పవిత్ర ఖురాన్ అనుకుంటుందేమో ఆవిడ. సేమ్ థింగ్ విత్ బైబిల్ కదా, బయట రాసుకుంటే లోపల అంతా అది తీసి చదవాలి కదా. ఖురాన్ పవిత్రమో కాదో కృష్ణకుమారి గారు ఒకసారి తీసి చదవండి, లేదా మీ తాలూకు అంటే నిర్వచనం పవిత్రం అంటే వేరైతే నేను చెప్పలేను. మీకు అనుకూలంగా ఉన్నవన్నీ పవిత్రమైనవి, మీకు వ్యతిరేకంగా ఉన్నవి కాదు అనుకుంటే నేనేం చేయలేను, నా వల్ల కాదు. ఇంకా నాకు తెలిసి ఆమె ఏ గ్రంథాలు చదవలేదు.
చదవరు, ఎందుకంటే తెలిసిపోతాయి కదా నిజాలన్నీ, అందుకే చదవరు. చదవరు అంటే వాళ్ళకి అవసరం లేదు. ఎస్. కమ్యూనిస్టులకి ఏంటంటే వాళ్ళకు ఒక మెటీరియల్ ఉంటుంది, ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఆ స్టేట్మెంటే చెప్తారు. ఈ స్టేట్మెంట్కి ఆధారం అడిగావనుకో వాళ్ళ దగ్గర ఉండదు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇక బుద్ధిజం జైనిజం మీద దాడులు చేశారు హిందువులు అని చెప్పారు. దీని గురించి చెప్పాలి అంటేనండి, అసలు ఈ ఇంటర్వ్యూ మొత్తం మీద హైలైట్ ఏంటి అంటే మీరు దానికి ఇచ్చిన ఆన్సర్. ఇది నాకు కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే మీనాక్షి జైన్ సతీ బుక్ ఇంట్లో పడి ఉంది, కానీ నాకు టైం కుదరలేదు, నేను చదవలేదు. సో నాకు తెలిసి ఎవరికి కూడా తెలియదండి. ఇంత చిన్న అంటే ఒక చిన్న స్టేట్మెంట్లోనే మొత్తం అసలు ఈ దాడులు జరగనే లేదని చాలా నీట్గా కొట్టుపడేశారు విత్ ప్రూఫ్. అది చాలా బాగా ఉంది. అది నేను చెప్పే కన్నా ఇంటర్వ్యూ చూస్తేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇంకా దాని మీద నేను కూడా ఏం మాట్లాడను ఇంకా, ఎందుకంటే మీరు మీ మాటల్లో చెప్పిందే జనాలు వినాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు క్లియర్గా చెప్పారు, డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం అనే ఒక చాప్టర్. అంటే ఈ చాప్టర్ నాకు తెలిసి పార్టీషన్ ఆఫ్ పాకిస్తాన్ అనే బుక్లో ఉంటుంది. ఓకే, దానిలోనే క్లియర్గా చెప్పారు, ఇస్లాం అనే సోడ్ బుద్ధిజం మీద పడింది కాబట్టి ఈ ప్రాబ్లం అంతా వచ్చింది అని. ఓకే, కావాలంటే నేను చూస్తాను ఎగ్జాక్ట్లీ అంబేద్కర్ గారు ఏం చెప్పారు, ఆ మాట కూడా వినిపిస్తాను భాస్కర్. మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకొక స్టేట్మెంట్ ఆవిడ ఇచ్చింది ఏంటంటే, ఒక మతం గొప్పది అని చెప్పడం కానీ ఇంకొకటి కాదు అని చెప్పడం కానీ కమ్యూనిస్టులకు చేయాల్సిన అవసరం లేదు, ఇది నేను ఒప్పుకోను అని ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే దీనికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. ఇక్కడ 1969లో ఇందిరాగాంధీ తన తాలూకు ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో అది రెండుగా డివైడ్ అయిపోయింది. ఇదేమో కాంగ్రెస్ అయిపోయింది, అది కాంగ్రెస్ అని అయింది. సో ఆ సిండికేట్ని ఈవిడ తట్టుకొని నిలబడాలి అంటే ఈవిడికి ఎలియన్సెస్ కావాల్సి వచ్చింది. అప్పుడు ఈవిడ అధికారంలోకి రావాలి అంటే అప్పట్లో బలంగా ఉండేది ఏంటి, కమ్యూనిస్ట్ పార్టీ. మళ్ళీ ఆ టైంలో రెండు కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేవి, సిపిఐ ఒకటి, సిపిఎం ఒకటి. ఈవిడికి సపోర్ట్ చేసింది ఎవరు అంటే సిపిఐ. సిపిఎం దూరంగా ఉంది. సో దాని వలన ఈవిడ తిరిగి అధికారంలోకి రాగలిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పంపకాలు అనేవి ఉంటాయి కదా, అప్పుడు ఏం చేసింది అంటే ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ కల్చరల్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎన్సీఆర్టీ కానీ వీటిలన్నింటిలో కూడా అదంతా కూడా ఆవిడ వాళ్ళకి ఇచ్చేసింది. సిపిఐలో ఉన్న నురుల్ హాసన్, ఈ పేరు నోట్ చేసుకోండి, నురుల్ హాసన్. నురుల్ హాసన్ అంటే ఎవరండి? ముస్లిం మార్కిస్ట్. ఆల్రెడీ ఒకటి ఉంది, అంటే ఆయనకి హిందువుల మీద ద్వేషం ఉండడానికి ఆల్రెడీ ఒక క్వాలిఫికేషన్ ఉంది. ఇంకొక క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన మార్కిస్ట్. ఓకే. సో ఆయనకు అప్పచెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే పూర్తిగా ఆయన చేతుల్లోకి తీసేసుకున్నాడు. అయితే ఇందిరాగాంధీకి ఏం తెలియదని అనుకోకండి. ఇందిరాగాంధీ కూడా ఏం చేసిందంటేనంట, ఆ టైంలో ఎవరైతే కాంగ్రెస్లో రైటిస్టులు ఉన్నారో వాళ్ళకి దెబ్బ కొట్టడానికి, అలాగే హిందూయిజం ఏదైతే పైకి వస్తుందో దాన్ని అంతా కూడా సప్రెస్ చేయడానికి కూడా ఈవిడ వాళ్ళ సహాయం తీసుకుందంట. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే హిందూ మతం మీద ఏదైతే మంచి ఉందో అదంతా కూడా చరిత్రలో కప్పబెట్టి, ఏదైతే ఇస్లాం చేసిన దాడులు కానీ లేకపోతే మత హింస కానీ ఈ మత మార్పులు కానీ వీటన్నింటికి కూడా వాళ్ళు సెక్యులర్ అంటే అన్ని కూడా ఒకటే ఉండాలనే ఒక అందమైన పేరు పెట్టి ఈరోజు అంటే మొఘల్స్ అంతా చాలా మంచోళ్ళు, వాళ్ళు కేవలం దొంగతనం చేయడానికి వచ్చారు, ఈ మత మార్పిళ్ళ కోసం వాటి కోసం రాలేదు, ఇలాంటి ఇప్పుడు మనం ఆర్య ద్రవిడ సంస్కృతి ఇదంతటికీ నాంది పలికింది ఎవరు అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో చేసిన కమ్యూనిస్ట్ ప్రభుత్వం. వాళ్ళే చేసుకుంటూ వచ్చారు. మరి ఈవిడ ఏమి చెప్తుందండి, చరిత్రలో లేదా, అసలు అలా చేయాల్సిన అవసరమే లేదు, ఆధారాలు ఇవ్వండి అంటుంది కదా కృష్ణకుమారి గారు. ఇదే ఆధారం, ఒక్కసారి చదవండి. ఇందిరాగాంధీ హయాంలో 1969లో ఏం జరిగింది, ఈ నురుల్ హాసన్ అనే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేశాడు, ఎందుకు చేశాడు అనేది క్లియర్గా చదివితే మీకు అర్థం తెలుస్తుంది. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత దాన్ని నెమ్మదిగా కాస్త వీళ్ళు మార్చుకుంటూ వెళ్తున్నారు. అయితే ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని వేస్తాను భాస్కర్. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఇందిరాగాంధీకి సపోర్ట్ చేస్తుంది, వీళ్ళు ఏం అడిగితే ఇందిరాగాంధీ వాళ్ళకి ఇచ్చేది, హోమ్ మినిస్ట్రీ అయినా ఇచ్చేది, ఏమైనా ఇచ్చేది. వీళ్ళు కేవలం ఎడ్యుకేషన్ సిస్టమ్ని మాత్రమే ఎందుకు అడిగారు? ఎందుకు అంటే ఆ కాలంలో ఇంటలెక్చువల్ అనే ఒక పేరు వీళ్ళకి ఉండేది.
ఆవిడ కూడా ఏంటి అంటే ఇప్పుడు ఆవిడ ఒకరిని సప్రెస్ చేయాలంటే ఎలా సప్రెస్ చేయాలి? ఇప్పుడు వెళ్ళి మీరు మిలిటరీతోని వాళ్ళతో చేయడానికి కాదు కదా, ఐడియాలజీతో చేయాలి. ఐడియాలజీతో చేయాలంటే వీళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరు ఆ కాలంలో? కమ్యూనిస్టులు. ఓకే. ఆల్మోస్ట్ ఇప్పుడు నాణానికి 2 బొమ్మలు, కాంగ్రెస్ నెక్స్ట్ కమ్యూనిస్టు. హిందూ మతంపై చేసే దాడి ఒకటే. వాళ్ళు చేసే వ్యూహాలు కానీ, ప్రతి వ్యూహాలు కానీ, వాళ్ళ ఐడియాలజీ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో మరి అంత ఈ విషయంలో ఐడియాలజీకి దగ్గరగా ఉన్నది వాళ్ళు, ప్లస్ ఇంటలెక్చువల్స్, కాస్త కోస్త చదువుకున్నారు, ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ఉంది. ఎలా నాలెడ్జ్ ఉంది? ఎవరిని ఎలా తొక్కాలి, ఎవరిని ఎలా చేయాలి, పాజిటివ్ నాలెడ్జ్ కాదు, దేశాన్ని ఎలా పెంచాలి అనేది కాదు, ఇక్కడ ఉన్న అత్యధికమైన జనాభాని ఎలా తుంచాలి అనేది. సో దీంట్లో ఈవిడికి వాళ్ళ తాలూకు అవసరం పడింది. వాళ్ళ ఇంటలెక్చువల్స్ కనుక ఎస్, ఆవిడ ఏదైతే పని వాళ్ళని నమ్మి చేసిందో దాన్ని 100% వాళ్ళు సాధించారు. యాక్చువల్గా ఇందిరాగాంధీ అనుకోలేదు ఐడియాలజికల్ సబ్వర్షన్ కమ్యూనిస్టులు చేస్తారని. ఓకే. ఈరోజు అన్నిటికంటే పెద్ద సబ్జెక్ట్ ఏంటంటే ఐడియాలజికల్ సబ్వర్షన్. దీని గురించి చాలా బుక్స్ ఉన్నాయి. సో నేనేం చెప్తానంటే కమ్యూనిస్టులకి హోమ్ మినిస్ట్రీ అయినా వచ్చేది, ఏ డిపార్ట్మెంట్ అడిగినా వచ్చేది. వీళ్ళు కేవలం ఎడ్యుకేషన్ని తమ గుప్పిట్లోకి ఎందుకు తీసుకున్నారంటే కమ్యూనిస్టులు చాలా దూరదృష్టి ఉన్నవాళ్ళు. అంటే దే విల్ థింక్ అబౌట్ 30-40 ఇయర్స్ తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. అంటే ఇంటలెక్చువల్స్, కానీ అది సరైన దారిలో ఉన్న ఇంటలెక్ట్ కాదు, పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 3-4 తరాలని వాళ్ళ ఐడియాలజీని గనక పెంచి పోషిస్తే ఇప్పుడు వీరు ఎవరైతే పెద్దగా అవుతారో ఆ 40 ఇయర్స్ తర్వాత అప్పుడు టోటల్ అధికారం వాళ్ళ చేతిలోకి వస్తుంది. అంత ముందు చూపుతో ఆలోచించారు కాబట్టి వాళ్ళు వేరే ఏ మినిస్ట్రీని తీసుకోలే, కేవలం దే ఆప్టెడ్ ఫర్ ఎడ్యుకేషన్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నాకు తెలిసి 1960లో 70లో ఇరాన్ ఇరాక్ ఎలా ఉందో మీకు తెలుసా? మన దేశం ఎలా ఉందో అలా ఉండింది. తర్వాత కాలంలో ఏమైంది అంటే మెల్లమెల్లగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఈ జిహాదీ ఇవన్నీ మొదలయ్యాయి అన్నమాట. బుర్కాలు వేసుకోండి, అంతకుముందు లిబరల్. సో ఇలా ఉండి ఏమైందంటే ఒక 2-3 జనరేషన్ల బుర్రలు పాటు చేసేసారు వీళ్ళు. తర్వాత ఏమైంది, టోటల్ ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది. ఈ కమ్యూనిస్టులు అది ఏం చేశారు, అన్ఫార్చునేట్లీ ఏమైంది అంటే 1914లో కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. సో వాళ్ళ ఐడియాలజీకి బ్రేక్ పడింది. అంతకు ముందు కూడా ఏం జరిగింది అంటే అనేక సార్లు మన ఇండియాలో ఉండే హిస్టోరియన్లను వీళ్ళు ఫైట్ బ్యాక్ చేస్తూనే ఉన్నారు. ఓకే. ఫైట్ బ్యాక్ ఎలా చేశారో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. రోమిలా థాపర్ ఏం చేసింది అంటే ఔరంగజేబ్ అనేవాడు గుళ్ళకి డొనేషన్లు ఇచ్చాడు, గ్రాంట్స్ ఇచ్చాడు. దీంట్లో కొంచెం నిజమున్న ఔరంగజేబు వాడికున్న ప్లాన్లు, ఈక్వేషన్లు వాడికి ఉన్నాయి. పోతే గుడిని డెవలప్ చేయడానికి ఇవ్వలే, వాడి ప్లాన్ వేరుంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే దాన్ని మాత్రం హైలైట్ చేశారు. ఏమన్నంటే ఔరంగజేబు ఒక రాజుగా ఉన్నాడు కానీ వాణ్ణి ఒక ఇస్లామిస్ట్గా, ఒక జిహాదీగా మీరు చూడకండి అంటారు. నెక్స్ట్ వద్దాం, బుద్ధిస్ట్ గుళ్ళని కూల్చారు, ఇవన్నీ ఆమె చెప్పింది. ఆధారం అడిగాను, ఆధారం ఏం లేదు. రోమిలా థాపర్ అని ఆమెనే పేరు చెప్పింది. రోమిలా థాపర్ రాసింది ఇలా బుద్ధిస్టు స్తూపాలని కూల్చారు, చైత్యాలు అంటారు వాటిని, ఆ చైత్యాలను కూల్చారు హిందువులు. పుష్యమిత్ర శుంగుడు అనేక బుద్ధిస్టులను చంపాడు. దీనికి ఆధారం ఎక్కడా లేదు. ఆ టైంలో సీతారాం గోయల్ గారు ఉన్నారు కదా, ఆయన ఏం చేశాడంటే ఒక బుక్ రాసి రీసెర్చ్ చేసి రోమిలా థాపర్కి ఛాలెంజ్ చేశాడు. దీని మీద మనం డిబేట్కి కూర్చుందాం, 1-to-1 కూర్చుందాం, మనం ఎలా కూర్చున్నామో అలా కూర్చొని దీని మీద నిజాన్ని తేలుద్దాం. రోమిలా థాపర్ ఏం చేసి ఉంటుంది, ఆమె డిబేట్కి రావాలి, ఎందుకంటే ఆమె నిజాలు చెప్తుంది కాబట్టి. కరెక్ట్. ఆమె రాలే. ఎందుకు రాలేదు? ఇవన్నీ స్టోరీలు, దీనికి ఆధారం లేదు, అందుకే డిబేట్కి రాకమ్మ కబుర్లన్నీ అందులో చెప్పింది. సో మన హిందువులను కూడా అనండి నేను, ఎవరైతే హానెస్ట్గా హిస్టరీని చదివిన వాళ్ళు ఉన్నారో ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఛాలెంజ్ చేస్తూనే ఉన్నారు. ఈవెన్ ఈ రోజు కూడా టిప్పు సుల్తాన్ చాలా గొప్పోడు అంటే విక్రమ్ సంపత్ అనే ఒక ఆయన వచ్చి టిప్పు సుల్తాన్ ఏందో బయట పెట్టాడు. బుక్ కూడా వచ్చింది. సావర్కర్ని కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ
హిందుత్వవాది, హిందూ టెర్రరిస్ట్ అని అనేక పేర్లు పెడితే ఈయన ఒక బుక్ రాస్తే అదంతా బట్టబయలైంది. బాబర్ చాలా గొప్పోడు అంటే ఒక ఎక్స్ ముస్లిమే దీని మీద బుక్ రాశాడు. బాబర్ కింగ్ మేకర్ అని, చెస్ బోర్డ్ మేకర్ అని ఒక బుక్ వచ్చింది. అభాస్ అని ఒక ఆయన ఉన్నాడు. ఓకే. సో వీళ్ళ కుట్రని ఎప్పటికో బట్టబయలు చేస్తూనే ఉన్నారు హానెస్ట్గా ఉండేవాళ్ళు. సో వీళ్ళ ప్లాన్లో సక్సెస్ అవ్వట్లా. సో ఎన్సీఆర్టీ బుక్లో ఎంత విషయం నింపారో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని ప్రతిసారి ఫైట్ బ్యాక్ అవుతూనే ఉంది. పోతే బీజేపీ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం డ్రమాటిక్గా జరగాలని మనం అనుకున్నాము, కానీ చాలా స్లోగా జరుగుతుంది. మొత్తాన్ని ఆర్యద్రవిడ సిద్ధాంతం ఇదాన్ని కూడా తీసేశారు. Yes. సో వీళ్ళ ప్లాన్ ఏంటంటే కమ్యూనిస్టులది ఎడ్యుకేషన్ సిస్టమ్ని కనుక మార్చేసి నిజమైన చరిత్రను కనుక దాచిపెడితే మా ప్లాన్ సక్సెస్ అవుతుంది, మాకు అధికారం వస్తుంది. అందుకు వీళ్ళు ఎడ్యుకేషన్ని మాత్రమే అడిగారు. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ కూడా నాకుంది. అయితే నేను ఇప్పుడు చదువుకున్న బుక్స్లో అయితే ఇందిరాగాంధీ తాలూకు యాక్సెప్టెన్స్తోనే వాళ్ళు చేశారు అనేది క్లారిటీ ఉంది. ఎందుకంటే ఆమెకు అవసరం కదా ఆ టైం. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఆవిడ సబ్జెక్ట్ కాదు వీళ్ళే చేశారు అని. అయితే మనకి ప్రాక్టికల్గా చూస్తే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. ఆవిడ ప్రధానమంత్రి, వీళ్ళు ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో చేశారు. ఈవిడ అప్రూవల్ లేకుండానే బుక్స్ అన్ని రిలీజ్ అయ్యాయా? ఆమె సరెండర్ అయిపోయింది. సో ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, కోర్స్ వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారు అనేది మనకు క్లారిటీ ఉండొచ్చు, కానీ వేరే ఉద్దేశంతో కూడా ఈవిడ కూడా అదే కోరుకుంటుంది. మైట్ బి ఈవిడ ఉద్దేశం వేరే అవ్వచ్చు. పాయింట్ అర్థమైంది కదా? వాళ్ళ ఉద్దేశం వేరే అవ్వచ్చు, వాళ్ళు అది చేశారు. ఈవిడ ఉద్దేశం కూడా వేరే అవ్వచ్చు, కానీ ఈవిడ కూడా అదే కోరుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. లేకపోతే ప్రధానమంత్రికి తెలియకుండా ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసేస్తాడా? ఈవిడ అప్రూవల్ లేకుండా అవి బయటకు వచ్చేస్తాయా? ఇప్పుడు వీళ్ళ తాలూకు నెహ్రూ గురించో లేకపోతే వీళ్ళ తాలూకు ఇది కొడుకుల గురించో వీళ్ళ పూర్వీకుల గురించో ఏదో ఒకటి కలబొల్లి మాటలు కమ్యూనిస్టులు రాసేసారు అనుకోండి, ఈవిడ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా, తీసి పక్కన పడేస్తుంది కదా. సో కాంగ్రెస్ పార్టీ తాలూకు యాక్సెప్టెన్స్ లేకుండా కమ్యూనిస్టులు ఆ బుక్స్ రిలీజ్ చేయలేరు. పోతే వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు బయట నుంచి దాడి చేసే వాళ్ళకి మతం అనే పిచ్చి లేదు అంటారు. అంబేద్కర్ని నేను కోట్ చేస్తున్నా. Muhammad of Ghazni also looked upon his numerous invasion of India as waging of a holy war. ఇది అంబేద్కర్ రాస్తున్నాడు, నేను రాయలా. ఈయన ఏమంటాడు, ఒక హిస్టారియన్ని కోట్ చేస్తున్నాడు. అల్ ఉద్బి అనే హిస్టారియన్ని కోట్ చేసి అంబేద్కర్ గారు రాస్తున్న మాట ఇది. హీ డిమాలిష్డ్ ఐడల్ టెంపుల్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇస్లాం. హీ క్యాప్చర్డ్ సిటీస్, కిల్డ్ ద పొల్యూటెడ్ ఫ్రెంచెస్, డిస్ట్రక్షన్ ఆఫ్ ఐడియోలేటర్స్, గ్రాటిఫైయింగ్ ముస్లిమ్స్. ఇదంతా అంబేద్కర్ రాస్తున్నాడు. ఇక్కడ మీరు ఈ మాట అన్నారు కనుక నేను ఇంకొక మొక్క కూడా చెప్పాలి. దళితులకి అంబేద్కరిజం కాదు మార్కిజమే కరెక్ట్ అని చెప్పి రంగనాయకమ్మ ఒక బుక్ రాసింది. ఓకే. సో అందులో కమ్యూనిజాన్ని అసలు చీల్చి పారేశాడు అనమాట అంబేద్కర్. అయితే ఈవిడ మార్కిస్ట్ కనుక ఆయన్ని తిడుతూ ఆయన ఏమేం రాశాడు అనేది కోట్ చేస్తూ ఈవిడ కమ్యూనిజాన్ని అక్కడ అంటే ఆబ్వియస్లీ ఇక మార్కిస్ట్ కనుక ఆవిడ కమ్యూనిజాన్ని రాసుకుంటూ వెళ్ళింది. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ కృష్ణకుమారి గారు కూడా ఒక మాట అన్నారు. ఇప్పుడు ఈ మార్కిస్టులు అంతా చెప్పేది ఏంటి, ఓపీఎం లాంటిది, మతం ఓపీఎం లాంటిది చెప్పడానికి కమ్యూనిజంలో చాలానే బాగుంటాయి, కానీ అవన్నీ చేసి మీరు చూపించారా అనేది పాయింట్. ఇక్కడ మీరు ఏం చెప్పారా అనేది కాదు, ఏం చూపించారు, చేతలు ఏంటి. మీరు సోషలిజం ఇక్కడ మనం ముందుకు వెళ్ళాలి, బట్ ఇక్కడ వచ్చింది కనుక నేను మీకు చెప్తున్నాను. ఆవిడ ఏమన్నది అంటే, అసలు ఆస్తులు ఎందుకండి అందరికి, అందరం సమానంగా ఉంటే బాగుంటది కదా అంది ఆవిడ. అసలు అది సాధ్యమా? ఈరోజు నేనున్నాను, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, వాళ్ళ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఈరోజు నేనున్నాను, ఆవిడ ఉంది, ఆవిడ నెలకి ₹1,00,00,000 సంపాదిస్తుంది అనుకోండి, నేను నెలకు ₹100 సంపాదిస్తున్నాను అనుకోండి. ఇప్పుడు ఆవిడ ఆస్తి తీసుకెళ్లి పెట్టాలి, నా ఆస్తి తీసుకెళ్లి పెట్టాలి, ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయి. ఒప్పుకుంటుంది ఆవిడ? ఇప్పుడు రేపు పొద్దున్న ఏం చేస్తుంది, అప్పుడు ఆవిడ అంటది, అరే ఇద్దరిది తీసుకెళ్లి పెట్టారనుకో నేనెందుకు కష్టపడాలి, నాకేం పని అని చెప్పి ఆవిడ ఊరుకుంటుంది. నాకు ఎలాగో వస్తుంది, నేను ముందు నుంచే పని చేయను, నేను ఊరుకుంటాను. ఒకవేళ సమాజంలో ఇదే అంటే మనం అప్లై చేస్తే, మీరు డాక్టరు, మీకు వస్తున్న ఆదాయం ఎంత, నాకు వచ్చే ఆదాయంతో అంత ఉంటుందా? లేదా ఎవరో ఒక కూలి పని చేసిన ఆయన ఉంటాడు, ఆయన ఆస్తి పట్టుకెళ్ళాలి, మీ ఆస్తి పట్టుకెళ్ళాలి, నా ఆస్తి పట్టుకెళ్ళాలి. ఇక్కడ లాభపడేది ఎవరు? ఆయన. నష్టపోయేది ఎవరు? మీరు. రేపటి నుంచి మీరు ఏం చేస్తారు? పని మానేస్తారు. ఎందుకు? మీరు ఎంత అయినా కానీ దానికి ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఏదైతే అందరికి పంచి పెట్టాలి కదా. సో నాకు ఎలాగో వస్తున్నప్పుడు, నాకు అంతే దక్కుతున్నప్పుడు ఎందుకని మీరు ఊరుకుంటారు? నేనెందుకు కష్టపడాలని నేను ఊరుకుంటాను.
మరి అప్పుడు అసలు ఆస్తి ఎలా వస్తుంది? ఉమ్. నువ్వు పంచడం గురించి మాట్లాడుతున్నావు, మరి ఆ ఉత్పాదన ఎలా పెరుగుతుంది? ఇన్కమ్ జనరేషన్ ఎలా పెరుగుతుంది? ఎందుకు చేస్తున్నాడు? చేయడు కదా. సో ప్రాక్టికల్ గా అది ఎలా జరుగుతుంది? సో నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. కమ్యూనిజం ఏమంటుందంటే ఎవరి దగ్గర అయితే ఉందో అది తీసి పేదవాళ్ళకి పెట్టు. ఇచ్చావు, వాడు ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తారు? అదే పాయింట్ కదా. ఎస్, ఇన్కమ్ జనరేట్ చేయడు. సరే, ఇప్పుడు అంబానీ ఉన్నాడు, అదానీ ఉన్నాడు, వీళ్ళంటే వీళ్ళకి పడదు, ఒప్పుకున్నాం. ఈయన ఉద్యోగాలు ఇస్తున్నాడు వాళ్ళకి, వీళ్ళు వెళ్ళి వర్క్ చేస్తున్నారు, ఇన్కమ్ జనరేట్ అవుతుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సరే, ఇప్పుడు అంబానీ దగ్గర ఉన్నది మొత్తం తీసి అందరికీ పనిచేద్దాం. నెక్స్ట్ అదే పాయింట్ వస్తుంది, ఇన్కమ్ ఎక్కడ నుంచి వస్తుంది, వీడు ఎలా బతుకుతాడు? వీడు ఏం చేస్తాడు? వాడికో 2 లక్షలు వచ్చింది, తాగుతాడు, తింటాడు, 6 నెలలలో మొత్తం పోతుంది. ఏమైంది? ఎకనామీ మొత్తం కొలాప్స్ అయింది. కొలాప్స్ అవుద్ది. ఇంకో పాయింట్ చెప్దాం, ఇస్లాంకి వద్దాం. ఇప్పుడు ఎప్పుడైతే ఇస్లామిక్ ఇన్వేషన్ జరిగిందో వీళ్ళు ఏం చేశారంటే హిందువులను చంపడం మొదలుపెట్టారు, చాలామందిని కన్వర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఒక స్టేజ్లో ముస్లింలకు ఏమనిపించింది అంటే ఇంతమంది హిందువులు ఉన్నారు, మరి వాళ్ళని అందరినీ చంపేస్తే ఎట్లా? ఇప్పుడు దోచుకున్నారు, పోనీ ఇప్పుడు అక్బర్ వచ్చాడు, లేకుంటే గౌరీ వచ్చాడు, వీళ్ళంతా ఏం చేశారు? ఇక్కడి నుంచి దోచుకొని అక్కడికి తీసుకెళ్లారు. అనుకున్నాం ఆఫ్ఘనిస్తాన్కి తీసుకెళ్లారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఎట్లుంది? ఇన్కమ్ జనరేట్ అవుతుందా అక్కడ? అవట్లా. సో ముస్లిమ్స్ ఏమనుకున్నారంటే మనం అందరినీ చంపేస్తే మనకి ఎట్లా అని ఇన్కమ్ జనరేషన్ కోసం వాడేం చేశాడు? హిందువుల మీద జిజియా ట్యాక్స్ ఇచ్చాడు. కదండి, అది ఖురానే చెప్తుంది అలా చేయమని. మతం మారమంది, మతం మారకపోతే నిన్నేం చేయాలి? నువ్వు నీ మతంలో ఉండాలి అనుకుంటే జిజియా పన్ను కట్టు. సో ఇక్కడ ఏమైంది? జిజియా పన్ను ద్వారా వీడి సంపాదన నడుస్తుంది. కానీ అక్బర్ కానీ ఔరంగజేబ్ కానీ వాడు ఎన్ని లూటీ చేసి సంపాదించినా అల్టిమేట్లీ వాడు ఎట్లా చచ్చాడో తెలుసా భాస్కర్? మీకు తెలుసు అనుకుంటా. వాడికి అల్టిమేట్లీ మొత్తం కొలాప్స్ అయింది మొఘల్ ఎంపైర్. అవును, ఎందుకంటే డబ్బులు లేవు. అవును, ఒక పక్క లక్షలున్న సైన్యం, ఎవ్రీడే వాడికి భోజనం పెట్టాలి, వాడికి ఆయుధాలు ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి. దాదాపుగా ఔరంగజేబు 25 సంవత్సరాలు ఈ నైజాం ఏరియాకి వచ్చేసి, డెక్కన్ ఏరియాకి వచ్చేసి ఏదో చిన్న యుద్ధం, ఈ మరాఠాలతోని నైజామాలతోని యుద్ధం చేసేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాడో 25 సంవత్సరాలు ఆయన ఇక్కడే ఉన్నాడు. స్టక్ అయిపోవడమే కాదు, చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? భయంకరమైన డబ్బులు లేవు. అన్ని వైపుల నుంచి, ఇటువైపు నుంచి మరాఠాలు, అటువైపు నుంచి నిజాం వాళ్ళు. ఈ మరాఠాల వాళ్ళైతే ఇంకా మరి అడగడానికి కూడా లేదు, ఢిల్లీ వరకు కూడా వాళ్ళు పాకిస్తారు తర్వాత. సో ఎలా చేయాలి, ఏం చేయాలి అర్థం కాక బ్రతకడం అయితే బతికాడు. 86, 87 ఇయర్స్ వరకు ఆయన బతికాడు. కానీ లాభం ఏముంది? గుడారాల్లో బతికాడు. సింహాసనం అక్కడ ఏడ్చింది. నీకున్న ఏరియా కన్నా దూరంగా వచ్చి దిక్కుమాలించావు, చచ్చావు. నీకు సంబంధమే లేని ఏరియాలో చచ్చావు నువ్వు. సో మనం అంటాం కదా, కర్మ అని చూపించింది అక్కడ ఖచ్చితంగా. సో నేను చెప్పేది ఏంటంటే ఈ 3 మతాలలో ఎక్కడ కూడా బిజినెస్ మోడల్ లేదు. ఇప్పుడు క్రిస్టియానిటీలో నువ్వు స్కూల్కి వెళ్ళు, కాలేజ్కి వెళ్ళాను ఎక్కడ ఉందా? వాళ్ళకే చదువు రాదు, వాళ్ళు వీళ్ళకేం చెప్తారండి? సరే, ఈ ప్రొఫెషన్ చదువుకున్నాడు ఎవడున్నాడు చెప్పండి ఒకసారి? ఎవరు లేడు బైబిల్లో. ఇంకోటి, ఈ ఫలానా జాబ్ చేసుకోమని ఎక్కడన్నా ఉందా? అంటే కొత్త నిబంధన చెప్తున్నా, పాత నిబంధన లేదో సొలొమోన్ ఉన్నాడని ఎక్కడ లేదు. ముస్లింలలో ఈ ప్రొఫెషన్ చేసుకోమని ఎక్కడ ఉందా? లూటీలు చేయి, దోపిడీలు చేయి, దాంతో బతుకు. అవును, ప్రొఫెషన్లు అంటే వాళ్ళకి ఏం తెలుసు? తెలీదు. ఇసుక తెలుసు, గుడారాలు తెలుసు, ఉన్న వాళ్ళందరినీ దోచుకోవడం తెలుసు, అక్కడ వాళ్ళ ఆడవాళ్ళని మానభంగాలు చేయడం తెలుసు. ఇంతకన్నా ఏం తెలుసు? స్లేవ్ ట్రేడ్. సో అందుకే మొన్నటి వరకు సౌదీ అరేబియా, విచ్ ఇస్ ద బాస్టియన్ ఆఫ్ ఇస్లాం, ఏం లేవు అక్కడ. అవును, ఆయిల్ పడ్డ తర్వాత కూడా మళ్ళీ అదే పొజిషన్కి వెళ్తుంది. అది వెళ్తదని తెలిసే ఇప్పుడు వాళ్ళు టూరిజం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ట్యాక్స్లు కూడా మళ్ళీ వేయడం స్టార్ట్ చేశారు. ముందు ఉండేవి కాదు కదా. ఇప్పుడు కమ్యూనిజంకి వద్దాం. కమ్యూనిజంకి వస్తే ఇక్కడ కూడా ఒక బిజినెస్ మోడల్ లేదు. ఉన్నోన్ని తీసి లేనోడికి పెట్టు. తర్వాత ఏంటి? అందుకే మీరు చైనాని చూడండి, బిజినెస్ మోడల్ డెవలప్ చేసుకున్నాడు. ఈజ్ నాట్ ఫాలోయింగ్ కమ్యూనిజం. కమ్యూనిజం అనే పేరున్న పార్టీ ఉంది, కానీ మొత్తం బిజినెస్ మోడలే. సో వీళ్ళకి బ్రెయిన్ లేదంటాను నేను. ఈ 3 మోడళ్ళు ఫెయిలియర్లు. మీరు ఇక్కడికి వచ్చారు కనుక నేను చెప్తున్నా, అసలు కమ్యూనిజం ఎందుకు ఫెయిల్ అయింది? కృష్ణకుమార్ గారు, మీకు కూడా కమ్యూనిజం ఎందుకు ఫెయిల్ అయింది మీరు చెప్పండి.
ఎందుకంటే బిజినెస్ మోడల్ లేదు అక్కడ. నేను దాన్ని దాచుకో దోచుకో. మీరు ఇంకా చెప్పండి. సూటిగా చెప్పాలి అంటే చెప్పండి. మీరు అన్నదే మొత్తం అంతా కూడా ఏదైతే వాడు లేనివాడికి పెట్టండి ఉన్నవాడి నుంచి దోచుకొని అని చెప్పి వీళ్ళు ఎక్కడైతే అధికారం సంపాదించారు అంటే దాని అర్థం ఏంటి, వీడు ఉన్నవాడయ్యాడు. వీడు ఉన్నవాడైన తర్వాత వీడు ఎలా ప్రవర్తించేవాడంటే ఆ ఉన్నవాడి కన్నా దారుణంగా ప్రవర్తించేవాడు వీడు. వాళ్ళని పెట్టుండే. ఇప్పుడు మీరు రష్యా తీసుకోండి, చైనా తీసుకోండి, లేనివాడిని దగ్గర నుంచి తీసేసుకున్నారు. ఇప్పుడు అక్కడంతా ముందు తీసేశారు మతాలన్నీ. జార్ రాజులని కొందరు ఉండేవాళ్ళు. ఎస్, వాళ్ళు చాలా బెటర్ ఉన్నాడు. దాని తర్వాత వచ్చిన స్టాలిన్ కోట్ల మందిని చంపాడు. ఇప్పుడు ఈవిడ ఇన్ని మాటలు మాట్లాడుతుంది కదా, ప్రజాస్వామ్యబద్ధంగా మీతో నేను మాట్లాడాను అంటుంది కదా, మరి ఆ రష్యా చైనాలో ప్రజాస్వామ్యం ఎందుకు లేదు? లేదు. ఇప్పుడు కమ్యూనిజం గురించి వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడతారు కదా, మీడియా అక్కడ సపోర్ట్ మాట్లాడడానికి లేదు. అక్కడ ఎవడైతే ఉంటాడో వాడి చెప్పిందే వినాలి. ఇప్పుడు పుతిన్ అక్కడ మొత్తం పర్మనెంట్ గా అక్కడ నాయకుడు అయిపోయాడు రష్యాలో. ఎంతమంది చంపారో బయటికి తెలియదు, ఏం చేశారో ఏమీ తెలియదు. అసలు వీళ్ళు మిగతా వాళ్ళు నియంతలు అంటారు, అంతకు మించిన నియంతలు వీళ్ళు తయారయ్యారు. మరి కమ్యూనిజం ఎలా అండి బెటరు? ఇంతకీ జాక్మా ఏమయ్యాడు? జాక్మా అని ఉండే కాదు బిజినెస్ మ్యాన్. అవును, కొన్ని రోజులు మాయమైపోయాడు, చంపేశారన్నారు. ఏం చేస్తారు వీళ్ళు, ఏం జరుగుతుందో ఎక్కడెవరికి తెలియదు. బయటికి వీళ్ళు ఏమి రానియరు. భయంకరమైన దోపిడీ, భయంకరమైన నిరంకుశత్వం. సరే, ఒకటే మాట చెప్తాను భాస్కర్, ఇక్కడున్న కమ్యూనిస్టులు చైనాకి వెళ్ళి జీపింగ్ ని క్రిటిసైజ్ చేయమనండి చాలు. అసలు ఆ గొడుగులే అక్కడ ఎండ పడితే ఇక్కడేమో వీళ్ళు ఏం చేస్తారు అంటే బట్టలన్నీ విప్పేస్తారు. చలికాలం అయినా కానీ అక్కడ కాశ్మీర్ లో ఉన్నా అక్కడ వర్షం పడిందంటే ఇక్కడ గొడిగేసుకుంటాడు. ఏమనంటే నేను మేధావిని నీకు తెలియట్లేదు అంటాడు. సో అంత పిచ్చిలో ఉన్నప్పుడు వాడిని ఎందుకు వెళ్ళి చేస్తాడండి? ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు కదా రాజ్యాంగము, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అక్కడ మాట్లాడండి. కమ్యూనిస్టులు కదా వీళ్ళు ఎందుకు మాట్లాడతారంటే వీడికి స్క్రిప్ట్ ఇస్తాడు కనుక వీడు మాట్లాడతాడు. అదే మాట అక్కడ మాట్లాడు కదా, వేసేస్తాడు. ఈ స్క్రిప్ట్ లో అది లేదు కదా. స్క్రిప్ట్ లో నా దగ్గర మాట్లాడేది ఉండదు కదండి. వాడు ఇచ్చే స్క్రిప్ట్ లో వీళ్ళతో మాట్లాడేది ఉంటది. వీళ్ళకి ఆలోచించే తెలివితేటలు కూడా లేవు. ఇప్పుడు కృష్ణకుమారి గారి తెలివి ఎంతో ముందు వస్తాయి మనకి. ఇప్పుడు మనం ఇంకా దీనికి వెళ్దాం, ఏంటంటే హిందూ మతం దగ్గరికి వెళ్దాం. మనుస్మృతి. ఇక్కడ ఆడవాళ్ళకి రక్షణ అవసరమని మనుస్మృతి చెప్తుంది కదా. ఆవిడేమందంటే కాదు అంది. కాదు అంటూనే అక్కడ మాట్లాడిన మాటలు ఏంటంటే, మీరు ఒక ఎగ్జాంపుల్ ఏదో తీసుకొచ్చారు. ఎవరో ఒక అమ్మాయికి ఆమె చెప్పిందని మీరు కౌంటర్ చేశారు. ఇప్పుడు వాళ్ళ తల్లి రక్షణ ఉండుంటే ఆమె చనిపోయి ఉండేది కాదు కదండి. ఆవిడ అసలు చాలా మేధావులు ఏం మాట్లాడిందంటే, అసలు వాళ్ళ తండ్రి చచ్చిపోవడం వల్ల కదండి ఆవిడ చనిపోయింది. ఇప్పుడు ఆ తల్లికి రక్షించాల్సిన అవసరం ఏర్పడింది ఆవిడ అంటే అక్కడ దాని ఉద్దేశం ఏంటి? అక్కడ తల్లి ప్లేస్ లో తండ్రిని పెట్టు. ఈవిడ చేసిన పని అది. ఇప్పుడు తండ్రి రక్షణ అవసరం అని చెప్తుంది ఆవిడ. అంటే మనుస్మృతి కరెక్ట్ అంటుంది. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే, అసలు ఎందుకు ఆడవాళ్ళకి రక్షణ కావాలి? ఎప్పుడన్నా అది ప్రకృతి సహజం. అది ఆడవాళ్ళు అనేవాళ్ళు ఫిజికల్ గా మగవాళ్ళ కన్నా కాస్త డెలికేటెడ్ గా ఉంటారు. అది ఆ కాలమైనా ఈ కాలమైనా ఎప్పుడైనా. అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంట కండిషన్స్ అంటే, ఆవిడ ఏమైనా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని ఉన్నా, లేదా ఈ అబ్బాయి ఏమైనా వీక్ గా ఉన్నా, లేదా ఆ అమ్మాయి ఏమైనా బలిష్టంగా ఉన్నా, లేదా ఆ అమ్మాయి ఏమైనా మిలిటరీ ట్రైనింగ్ పొందినా, ఇలాంటి స్పెషల్ కండిషన్స్ ఉంటే మనం ఓకే ఆవిడకి రక్షణ అవసరం లేదు అని మనం చెప్పగలం. బట్ సహజమైన కండిషన్స్ లో, జనరల్ సినారియోలో ఎక్కడన్నా కానీ ఫిజికల్ గా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు బలహీనంగా ఉంటారు. ఎమోషనల్ పరంగా ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్. ఇప్పుడు అవి మీరు అందరూ సమానలే అంటారు, ఎవరెవరితోని సమానం ఉండరండి. ఎందులో అని మనం అడగాలి. ఎందులో సమానం, ఎందులో కాదు. ఎందుకంటే ఏది ఎప్పుడు దేనికి సమానం ఉండదు. సో అది చూసే చెప్పాడు మనం. ఆడవాళ్ళకి ఉండాలి ఆ రక్షణ. లేదు అనుకోండి, ఇప్పుడు ఆవిడ బలహీనంగా ఉంది. ఇప్పుడు ఇంకా ఇది ఆవిడ ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తుంది. మనువుకి సపోర్ట్ చేస్తూ ఆవిడ ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తుంది. అరే తల్లిదండ్రులు ఉండేటప్పుడు కూడా ఎన్ని ఏంటది రేపులు జరుగుతున్నాయండి అని అంటుంది. అని నా క్వశ్చన్ అది, ఎందుకు జరుగుతున్నాయి? ఆవిడ అంత బలవంతురాలు అయితే వచ్చిన 2 లాగ్ పంపించవచ్చు కదా. మరి ఎందుకు జరగట్లేదు అది? మనువు ఎందుకు అబద్ధం చెప్పాడు అని అంటది ఈవిడ, తప్పు చెప్పాడు అంటది ఈవిడ. అంటే ఆవిడ మైండ్ లేదా అసలు నాకు అర్థం కావట్లేదు. సరే, ఇంకో మాట కూడా చెప్దాం. అక్బర్ని చాలా గ్లోరిఫై చేశారు కమ్యూనిస్టులు.
అక్బర్ గురించి ఓ 2-3 చాప్టర్లు రాశారు. ఉమ్, ఇదే అక్బర్ మీద రాణి దుర్గావతి అని ఒక ఆమె ఫైట్ చేసింది. అక్బర్ని 3 సార్లు ఓడించింది నాకు తెలిసి. అవును. ఆమె గురించి ఒక్క మాట లేదు. ఎందుకు? ఉమ్, ఇప్పుడు ఈమె అంత కన్సర్న్ ఉంది కదా, కమ్యూనిస్టులు గొప్పోళ్ళు, మేము స్త్రీల హక్కుల గురించి. ఉమ్, దుర్గావతి గురించి ఒక చాప్టర్ రాయొచ్చుగా. అక్బర్ మీద ఇంత బ్రహ్మాండంగా ఫైట్ చేసింది, 3 సార్లు ఓడించింది. ఆ రాణి దుర్గావతి అక్బర్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకుంది. అక్బర్ ఏం చేశాడో తెలుసా? ఈ రాణి దుర్గావతి చెల్లెండ్లని, కొందరి కజన్స్ని తీసుకొచ్చి తన ప్రాస్టిట్యూషన్ హౌస్లో పెట్టుకున్నాడు. వాడి గురించి గొప్పగా రాశారు. ఉమ్. అదే ఇక్కడ వాళ్ళు హిందువులు కనుక ఆడవాళ్ళని పట్టించుకోరు. అంటే పట్టించుకోరు. వాళ్ళకి ఏం జరిగినా వీళ్ళకి అనవసరం. అంటే ముస్లింలు వచ్చి హిందూ అమ్మాయిలని ఏమైనా రేప్ చేస్తే మాత్రం వీళ్ళు అది అది మాట్లాడరు. అది వీళ్ళ తాలూకు కాన్స్టిట్యూషన్ లో రైట్, అది రైట్. కమ్యూనిస్ట్ కాన్స్టిట్యూషన్ లో రైట్ అది. ఉమ్. ఇక్కడ అగైన్ మనం మళ్ళీ Okay. మనుస్మృతికి వస్తే ఓకే. మనుస్మృతికి కాలం చెల్లింది అని అంది. ఉమ్. అది మీరు చెప్పడం ఏంటి? మనువే చెప్పాడు, మనవే చెప్పాడు. ఆ? త్రేతాయుగానికి తప్ప ఇది దేనికి కాదు అని. ఉమ్. ఇప్పుడు ఈ హిందూ మతం లేదా హిందూ ధర్మం, సనాతన ధర్మం ఎందుకు సర్వైవల్ అవుతుంది అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే చట్టం అనేది కాలం బట్టి మారాలి. మారాలి. ఉమ్. ఆ చట్టం అనేది క్రిస్టియానిటీ, ఇస్లాంలో ఆ దేవుని మాటగా పెట్టి అదే పెట్టేశారు. ఇక అది అది మారదు. మారడానికి లేదు అని లేదు. చెప్పారు. ఉమ్. అక్కడ స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. ఉమ్. కానీ మన దగ్గర ఏమైందంటే దేవుడు చెప్పాడని చెప్పట్లే, ఒక వేదాలు తప్ప. ఉమ్. వేదాలు అనేది మాత్రమే మనం భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటాం. అవును. మిగతా ఏవి కూడా దేవుని రాసినవి అని చెప్పం మనం. ఇంకో పాయింట్ కూడా ఉంది, నేను మర్చిపోతానని యాడ్ చేస్తాను. మనువే నాకు తెలిసి 9వ అధ్యాయంలో చెప్తాడు మనుస్మృతిలో, ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ వస్తే ఒక 5-6 పండితులు కూర్చొని దాన్ని మార్చుకోవచ్చు. ఎస్, నేను అక్కడికే వస్తున్నా. ఓకే. అదే ఇప్పుడు ఏంటంటే ఏదైనా కూడా మనుషులు, ఇప్పుడు మన తాలూకు సమాజం, మనుషులు ఉండే సమాజంలో ఎవరికి తెలుస్తుంది? ఆ పెద్దలకే తెలుస్తుంది. మన కాలంలో ఋషులు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు మనం ఇప్పుడు ఏమంటాం అంటే త్రేతాకాలం, ఆ తర్వాత ద్వాపర, ఇలా మనం యుగాలంటూ మనం వస్తున్నాం 4. సో ఆ యుగానికి తగ్గట్టు ఏదో నార్మల్ సినారియోలో మనం మారుకుంటూ వస్తున్నాం. సో ఇక్కడ ఆవిడ కమ్యూనిస్ట్ తాలూకు భావంలో ఏదో చెప్పింది, కమ్యూనిజం ఏంటది క్యాపిటలిజం అని లేకపోతే సోషలిజం అని ఏవో చెప్పుకుంటూ వెళ్ళింది. ఎక్కడైనా కూడా మనిషిలో మార్పు అంటూ సహజం, చట్టంలో మార్పు రావాలి కదా. మరి ఇక్కడ హిందుత్వంలో ఎన్ని మనకి ధర్మ ఇదేంటది సూత్రాలు ఉన్నాయి, ఎన్ని బుక్స్ ఉన్నాయి? పరాశర స్మృతి ఉంది కలికాలంకి, గౌతమ స్మృతి ఉంది, ఆ స్మృతి తర్వాత మనువుతో స్టార్ట్ అయింది. సో ఇన్ని రకాల స్మృతులు ఎందుకున్నాయి? ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇవి కూడా సరిపోకపోతే మీరే మార్చుకొని పెట్టుకోండి అనే ఒక వెసులుబాటు కూడా మనకి ఇచ్చారు. మరి అలాంటప్పుడు మీరు మళ్ళీ ఆ పాత మనుకెళ్ళి ఆ కాలంలో ఉంది ఈ కాలంలో ఎందుకండి, ఆ కాలంలో ఉంది ఈ కాలం ఎందుకండి అని అంటుంది. అసలు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మీ తాలూకు ఏదైతే కమ్యూనిజం తాలూకు ఉందో అది ఈ కాలానికి సరిపోద్దా? సరిపోతే అసలు మీ కమ్యూనిజం ఎందుకు పోయింది? ఆ ఇస్లాము, ఆ క్రిస్టియానిటీ, మీ కమ్యూనిజం 3 కూడా మార్చేంత ధైర్యం మీకు లేదు. సరే, ఇప్పుడు పాకిస్తాన్లో కమ్యూనిజం ఉందా? ఉండదు. బంగ్లాదేశ్లో ఉందా? ఉండదు. మరి ఎందుకు లేదు? చైనాలో ఇస్లాం ఉందా? లేదు. ఉండదు. వాడిని వీడొంచనివ్వడు, వీడిని వాడొంచనివ్వడు, ఇద్దరు కలిసి మన మీద పడతారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో అండి మొన్న ఏవైతే మన హింసాకాండ జరిగింది కదా, ఇక్కడ కమ్యూనిస్టులు ఎంత చించుకున్నారు. అరే బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది అన్నారు. కానీ అంటే ఎలా? ఇండైరెక్ట్ గా, అంటే మనల్ని తిడుతూ అక్కడేం కాదు అవన్నీ చిన్న చిన్న గొడవలే అన్నారు. గొంతు చించుకోవడం అంటే అది నేను అనేది అక్కడ హిందువుల మీద కాదు. కానీ అక్కడ అదే ముస్లిమ్స్ కమ్యూనిస్టులని పైన కాలు కింద బుర్ర పెట్టి వేలాడి తీసి చంపారు. దాని గురించి ఒక్క కమ్యూనిస్ట్ కూడా ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు? అరే కనీసం మీ అన్నదమ్ములు చంపారు, మా గురించి వదిలేయండి. అండర్స్టాండింగ్ పోతుంది, అండర్స్టాండింగ్ డిస్టర్బ్ అవుతుంది. మరి అప్పుడు కృష్ణకుమారి గారు ఎందుకు రాలేదు? అమ్మ కష్టమైన ఎందుకు మాట్లాడతామండి మేము? అంటే బంగ్లాదేశ్లోని కమ్యూనిస్ట్ సోదరుడు చచ్చిపోయినా పర్లేదు, హిందువులు చచ్చిపోయారు, మీకు ముస్లిమ్స్ అంత ఇష్టం. ముస్లిం అంటే ఇక్కడ అండర్స్టాండింగ్ ఉంది కదా. ఇప్పుడు భారతదేశంలో కమ్యూనిస్టులకి ఎవరు సపోర్ట్ అనుకున్నారు? ఈరోజు పెట్రో డాలర్స్, సౌదీ నుంచి అక్కడి నుంచి వచ్చే పెట్రో డాలర్స్, పాస్టర్లు. ఎందుకంటే పాస్టర్లకు దశమ భాగాలు వస్తుంటాయి, వాళ్ళు ఏం చేస్తారు? కమ్యూనిస్టులకు ఇస్తారు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర గన్లు ఉన్నాయి, అన్నలు కదా. సో వాళ్ళని కాపాడుతుంటారు. ఎందుకంటే నాకు తెలిసి లక్ష్మణానంద్ అనే ఒక ఆయన ఎవరైతే మత మార్పిడికి విరుద్ధంగా ఫైట్ చేస్తున్నాడో కమ్యూనిస్టుల హెల్ప్ తీసుకున్నారు పాస్టర్లు. ఓకే, ఒరిస్సాలో ఇది 2009లో అనుకుంటా.
వీడు Okay. మత మార్పిడి జరగనీయట్లేదు ఈ స్వామీజీ అని డబ్బులు ఇస్తే ఈ కమ్యూనిస్టులు పోయి వాళ్ళని చంపారు. ఉమ్. ఈ అండర్స్టాండింగ్ డిస్టర్బ్ అవుతుంది మరి. అంటే ఇప్పుడు వీళ్ళందరిది ఒకటే, హిందూ మతాన్ని హిందూ జాతిని నాశనం చేసేయాలి. కన్వర్షన్లు చేశారు. ఏకైక గోల్ ఉద్దేశం గోల్ అదే. దాని మీదే ఈ ముగ్గురు కలిపి పోరాడుతున్నారు. వీళ్ళ తాలూకు ఏకైక ఉద్దేశం ఇదే. అంతే. అగైన్ మన మనుస్మృతికి కాలం చెల్లింది అన్నారు. ఇప్పుడు నేను ఒక మాట ఆవిడకైనా ఎవరికైనా చెప్పాలనుకుంది, మంచి ఎక్కడున్నా తీసుకో, చెడు ఎక్కడున్నా వదిలే. అంతే. మనుస్మృతిలో మంచి ఉందనుకో, తీసుకోవడానికి నీకేం నష్టం అంట నేను. అంతే. ఆ మంచి మాటలు నేను కొన్ని చెప్పాను. ఆవిడ చెప్తుంది, కరెక్టే అంటుంది. మళ్ళీ మనుస్మృతికి కాలం చెల్లింది, మనుస్మృతి ఇప్పుడు ఎందుకు అంటారండి. మంచి చెప్తే ఎవరు చెప్తే ఏంటి మీకు, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? అంటే వీళ్ళు ఇన్ని రోజులు ఎలాంటి నెరేటివ్కి అలవాటు పడ్డారంటే, సనాతన ధర్మం అంటే కులాలు, సనాతన ధర్మం అంటే అంటరానితనం, ఇదే అలవాటు పడ్డారు. ఇక్కడ సింపుల్ అండి, వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్కి వెళ్తున్నారు, యూట్యూబ్ ఛానల్స్ పెరిగాయి కనుక వాళ్ళు పిలుస్తున్నారు. అక్కడ ఉన్న యాంకర్స్కి ఏమి తెలీదు, వీళ్ళు బట్టి కట్టుకొని వచ్చిన 2 ముక్కలే చెప్తారు. ఆ మనుస్మృతి ఏంటండి, ఆ మనుస్మృతి ఏంటో వాడికి తెలియదు, ఆ మనువు ఏం చెప్పాడో తెలియదు, ఆ మనువు ఎవరో అసలు తెలియదు ఫస్ట్. అక్కడ కూర్చున్నా అది ఇప్పుడున్న జనాలకి ఇప్పుడున్న హిందువులకి హిందూ అంటే ఎబ్రివేషన్ తెలియదు. సో ఇలాంటి వాయిసెస్ బయటకు వెళ్ళి వీళ్ళు చెప్పేది ఏదో అక్కడ పరమ వేదం అయిపోయినట్టు ఉందన్నమాట. ఆ మనుస్మృతులు అలా ఉంటాయి, ఎలా ఉంటాయి, ఓ అలా ఉంటాయి. వీళ్ళు మేధావులు, వీళ్ళకి వెనక తీస్తే అసలు స్పెల్లింగ్లే తెలియదు, ఏముందో తెలియదు. ఇప్పుడు కృష్ణకుమారి గారికి మొత్తం ఈవిడ తరగదంతా మొత్తం బయటకు వచ్చేసింది. ఇంకా ముందుకున్నా, ఇంకా వెళ్దాంలేండి. అయితే ఒక మంచి కామెంట్ మీకు చూపిస్తాను. ఒక ప్రేక్షకుడు ఈ కామెంట్ ఇచ్చాడు, ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఏమనంటే, డల్లాస్ కౌబాయ్ అని ఎవరు ఎక్కడైనా తెలియదు. ఓకే. డాక్టర్, మై రెస్పెక్ట్ ఈజ్ ఎలివేటెడ్ టువర్డ్స్ యూ. Okay. Not because you are right on the point, but to the amount of time and reading you have done to dissect the current trends in the society of how hatred is being spewed on Hinduism. అంటే ఏదో అవాడీమన్నాడు, అది కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇన్ని రోజులు ఈ కమ్యూనిస్టులు ఏదైతే నెరేటివ్ని క్రియేట్ చేశారో ఆ ఐస్ని మేబీ ఈ ఇంటర్వ్యూ కొంచెం బ్రేక్ చేసింది. తెలుగులో నేను మీకు ఇందాక అదే కదా స్టేట్మెంట్ ఇచ్చింది. కమ్యూనిస్టుల మీద ఈ మధ్య కాలంలో ఎంతైనా అంటే ఇంత తక్కువ టైంలో, ఇంత తక్కువ క్వశ్చన్స్తో ఎంత సమర్థవంతంగా తిప్పికొట్టిన ఇంటర్వ్యూ లేదు. మీకు నేను మొన్న ఫోన్లో కూడా అదే మాట చెప్పాను. ఇంకో ఆయన కూడా నాకు ఫోన్ చేశాడు. ఓకే. సో నేను అనేది అదే, ఎంత సమర్థవంతంగా తిప్పికొట్టిన. ఆవిడ ఏమనుకున్నారు అంటే ఆవిడ ఎంత దౌర్భాగ్యంలో ఉన్నారంటే, దౌర్భాగ్యం అంటాను నాకు అన్నీ తెలుసు, నేను ఏదైనా ఓడించేస్తానన్న ఉద్దేశంలో ఆవిడ వచ్చారు. ఎప్పుడైతే మీరు హిందుత్వం మీద స్టార్ట్ చేశారో నేను వెళ్ళిపోతాను అన్నట్టున్నారు ఆవిడ, మీరు ఆ మాట కూడా అన్నట్టున్నారు. మరి అంతవరకు ఆవిడ చెప్తున్నంత వరకు కూడా ఆవిడకి గుర్తు రాలేదా టైము? 40 నిమిషాల దాకా ఆడవారి గురించి, ట్రాన్స్జెండర్ల గురించి అది ఇదేదో మాట్లాడుకుంటూ వెళ్ళారు ఆవిడ. ఇక్కడ రేషన్ కార్డులు, తెలంగాణ వాళ్ళకి రేషన్ కార్డులు, అక్కడేమో స్వాతంత్ర సమయోధులకి పెన్షన్ల గురించి మాట్లాడినప్పుడు ఆవిడ గుర్తు రాలేదా? మీరు హిందుత్వం గురించి మొదలు పెట్టగానే నేను లేచి వెళ్ళిపోతాను అంటుంది ఆవిడ. అంటే మనది అంటే మనం ఎట్లుంటాం అంటే నేను నా గురించి చెప్తున్నాను, ఐ నో యూ కాబట్టి మీ గురించి కూడా చెప్తాను. ఇప్పుడు సనాతన ధర్మంలో చాలా క్లిష్టమైన ప్రశ్నలు వేస్తే మనకు తెలిస్తే ఆన్సర్ చెప్తాం, తెలియకుంటే నాకు తెలీదు, నేను చదువుకొని వస్తానని అంతే. అందరికి అన్ని తెలియలేదు కదా. పారిపోవడానికి నాకు టైం లేదు, నేను వెళ్ళిపోతానని మాత్రం మాట్లాడను. బట్ జనరల్గా ఇది నేను పాస్టర్లలో గమనించాను, కమ్యూనిస్టులలో గమనించాను, ముస్లింలతో అయితే మనం ఇంతవరకు డిబేట్ చేయలేదు కాబట్టి వాళ్ళ సంగతి తెలియదు. వాళ్ళు కూడా ఇదే చేస్తారేమో, అంటే ఇక్కడ కొడతారేమో కూడా. ఇక్కడ ఒక చిన్న అంటే నేను కరెక్షన్ చేస్తాను. మనం సత్యంలో ఉంటాం, సత్యం కోసం మాట్లాడతాం, సత్యం తెలిస్తే చెప్తాం, లేదా సత్యం తెలుసుకొని చెప్తాం. అందుకే అంటాం మేము తెలుసుకొని చెప్తామండి. లేదా అది సత్యం కాకపోతే నిజాయితీగా ఒప్పుకుంటాం, ఏమంటే ఇది సత్యం కాదండి తప్పు అని. కానీ వాళ్ళు ఒక ఎజెండాతో వస్తారు, ఆ ఎజెండా నిలబెట్టుకోవడానికి వస్తారు, ఆ ఎజెండా కోసం పోరాడతారు, అది తప్పైనా పోరాడతారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అలా గట్టిగా 4 దెబ్బలు పడ్డాయి అనుకోండి, ఇటు నుంచి పారిపోతాం అంటారు. పారిపోవడమే వాళ్ళ పని. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇంత సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఎక్కడ ఉంటారండి జనరల్గా. ఎవడైనా కానీ ఇంత టైం స్పెండ్ చేసి ఇంత అసలు జనాలకే ఇప్పుడు మనం చూస్తున్న వీడియో చూడాలి అంటేనే వాళ్ళకి చాలా టైం పడుతుంది.
మరి ఎంత మనం చెప్పాలి అంటే ఎన్ని బుక్స్ రిఫరెన్స్ తీసుకోవాలి, ఎన్ని బుక్స్ చదవాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఆ వాళ్ళకున్న ప్రేక్షకులకు ఉన్నంత టైమే మనకి ఉంది. మనకుంది. సో మనకు కూడా వాళ్ళనే జీవితం కోసం మిగతా అన్ని పనులు చేయాల్సిన అన్ని చేసుకుంటూ చేస్తున్నాం ఇక్కడ. సో మనలాంటి తగిలేరు పరిగెట్టడం తప్ప ఇంకేముంటుంది వాళ్ళకి, ఇంకొక వేరే ఆప్షన్ లేదు కదా. సో మనుస్మృతి అయిపోయింది. ఇప్పుడు మనం రామాయణంకి వద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. సారీ అండి కృష్ణకుమారి గారు, మీకు ఇప్పుడు బ్యాండ్ మొదలవుద్ది. ఇప్పుడు ఆవిడ ఒక మాట అన్నారు, రావణాసురుడి క్యారెక్టర్ హననం చేశారండి, మీరు చదివి వినిపించారు. ఆవిడ ఏదో వేరే ఇంటర్వ్యూలో చెప్పి రావణాసురుడి క్యారెక్టర్ హననం చేశారు, నాకు అది నచ్చలేదు. రావణాసురుడే మనకి హీరో. ఎందుకు అంటే ఆయన ద్రవిడియన్ అని చెప్పింది ఆవిడ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాదు ఏంటంటే, రావణాసురుడి క్యారెక్టర్ ఈవిడికేం తెలుసు, ఈవిడ ఎక్కడ చూసింది, ఈవిడికి ఏమైనా పరిచయం ఉందా, ఇది మరి ఆవిడ చెప్పాలి. ప్రాబ్లం అదే. ఆమె క్లియర్గా కన్ఫెస్ చేసింది ఏంటంటే, నేను రామాయణం క్లాసులు అటెండ్ అయ్యాను అన్నది. నాకు తెలిసి అలాంటి క్లాసులు ఎక్కడన్నా జరుగుతాయా? మరి జరుగుతాయి. కమ్యూనిస్ట్ సర్కిల్లో కమ్యూనిస్టు రామాయణం కమ్యూనిస్టుల కమ్యూనిస్టులకి కమ్యూనిస్ట్ క్లాసుల్లో చెప్తారు. సో అందులోకి వెళ్ళింది ఈవిడ. ఓకే. సో అందులో రావణాసురుడు హీరో. ఇప్పుడు ఆవిడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది కదా, పెరియార్ ఏంటి దేవుడు లేని రామాయణం రాశాడంట. ఓకే. సో మా బహుశా కమ్యూనిస్టులు రావణుని హీరోగా, రాముణ్ణి విలన్గా వాళ్ళు రాసుకుని ఉంటారేమో. మరి నాకు ఆ స్టోరీ తెలియదు, ఆవిడ చెప్తే తప్ప మనకు తెలియదు. అసలు రాముడే రావణుడి తాలూకు భార్యని ఎత్తుకొచ్చేసారని కూడా పెట్టారేమో మనకు తెలియదు మరి కావచ్చు. లేకపోతే ఈవిడికి ఎందుకు అంత కోపం? అంటే ఆవిడ అంత మంచిది అని చెప్తున్నాను, అది కూడా తీసుకోలేదంటే ఇంకా ఆవిడ ఏమనాలి నాకు అర్థం కావట్లేదు. ఓకే. అంటే ఆవిడ స్త్రీ పక్షపాతి కదా. ఇప్పుడు రావణుడు ఒక స్త్రీని అపహరించాడు అన్నా కూడా ఆవిడకి కోపం రావట్లేదు, నేను ఇంకా రావణుడినే సమర్థిస్తాను అంటే నేను ఆవిడని ఏమనాలి చెప్పండి? అది కష్టమైన. అందుకే ఆవిడని కొంచెం మంచిగా చెప్పాలని నేను ఈ మొక్క చెప్పాల్సి వచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు ఈవిడ ఏమందంటే, ఆర్య సంస్కృతి నాకు ప్రామాణికం కాదండి, ఆయన ద్రవిడియన్ కనుక మనకి దేవుడు రావణుడే అని చెప్పింది. అయితే అమ్మ కృష్ణకుమారి గారు, మీకు ఒక క్వశ్చన్. మీకు నార్త్ ఇండియన్ దానికి తర్వాత వస్తా. ద్రవిడియన్ కనుక చెడ్డవాడైనా వాడిని మనం, అంటే మనవాడు కనుక మీరు అన్నట్టు మనవాడైతే చెడ్డవాడైనా కూడా వాడిని మనం సమర్థించాలా? నిజానికి వాడు దూరం వాడైతే మంచివాడైనా కూడా వాడిని దూరం పెట్టాలా? ఇది నా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మరి రావణుడు మనవాడు కదా, మరి వాడిని మనం సపోర్ట్ చేయాలని మీరు గోల్డెన్ వర్డ్స్, మీ గోల్డెన్ నోట్తో చెప్పారు కదా, మరి ఎక్కడో రష్యాలో పుట్టిన కమ్యూనిజాన్ని మీరు ఎందుకు పాటిస్తున్నారండి? పక్కనున్న నార్త్ ఇండియన్స్ మీకు పడరు, మరి ఎక్కడో ఉన్న రష్యన్స్ తెచ్చిన కమ్యూనిజాన్ని మీరు ఎందుకు పాటిస్తున్నారు? మరి అదే నోట్తో మీరు ఆన్సర్ ఇవ్వాలి కదా. అందులో మంచి ఉందా చెడు ఉందా మీకు సంబంధం లేదు కదా. ఇప్పుడు రాముడు మంచోడైనా మీకు సంబంధం లేదు, రావణుడు చెడ్డవాడైనా మీకు సంబంధం, ఎందుకంటే మీ ప్లేస్ కి సంబంధించిన వాడని మీరు చెప్తున్నారు. రైట్. సో కమ్యూనిజంలో మంచో చెడ్డ ఉందా అనేది పక్కన పెట్టేద్దాం ప్రస్తుతానికి. అసలు వాడు ఎవడు కమ్యూనిస్ట్ ఎవడు? వాడు లెనిన్ ఎవడు, స్టాలిన్ ఎవడు, లేకపోతే మార్క్సిస్ట్ మావో ఎవడు? నోరే తిరగట్లేదు నాకు. వాడిని తీసుకొచ్చి మీరు ఎందుకు అవన్నీ ఇక్కడ మాకు సిద్ధాంతాలు చెప్తున్నారు? సరే, వాడు మీకు ఎలా దేవుడు అయ్యాడు, వాళ్ళు ఎలా అయ్యారు? ఆ పాయింట్కి వస్తే, ఇప్పుడు మావో ఒక 10 కోట్ల మందిని చంపాడని అంటున్నారు, మరి ఇండియాలో మీరు ఆ మారణోమం ఎప్పుడు చేస్తారు? వాళ్ళకి మన అవకాశం ఇవ్వట్లేదు, లేకపోతే అది కూడా చేస్తారా? ఖచ్చితంగా చేస్తున్నారు. అయితే మీరు ఆర్య ద్రవిడ సిద్ధాంతం గురించి ఆవిడ ఎత్తినప్పుడు మీరు చాలా నేగ్గా ఖండించేశారు. అంబేద్కర్ గురించి చెప్పి ఇప్పుడు అది లేదండి అని చెప్పారు. ఆవిడకు షాక్ పడిపోయింది అక్కడ. ఎక్కడి నుంచి ఆవిడకి షాక్లు స్టార్ట్ అనమాట. అప్పుడు ఆవిడ ఏమందంటే, ఉత్తర దక్షిణ భారతదేశం గురించి ఆవిడ తీసుకొచ్చింది. మనం ట్యాక్స్లన్నీ కూడా, అంటే వాళ్ళు ఎక్కువ మంది మనం తక్కువ మంది అండి, మన ట్యాక్స్లన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోతున్నాయి కదా, మరి అదంతా ఎలాగా ఉత్తర అంటే మీరు అన్నారు పొలిటికల్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయండి అని. నేను చెప్పేది కూడా సోషలిజంలో ఆస్తులన్నీ తీసుకోవడం అంటే మరి ఏంటండి? ఏంటి నా దగ్గర ఎక్కువ వస్తుంది పంచుతున్నారు అంతేనా? లేని వాడికి ఇచ్చేస్తున్నారు. ఎలా ఇస్తున్నారు మీరు? అది మంచిదే. మరి ఇప్పుడు మరి వాడి దగ్గర లేదు, నా దగ్గర నుంచి తీసుకుని వాడికి ఇస్తున్నారు, అది ఎలా తప్పంటారు మీరు? ఈ పాయింట్ నాకు గుర్తు రాలే. ఓకే, బాగుంది. ఇప్పుడు ఉత్తర భారతదేశం వాడు ఎక్కువ వాడండి, ఎక్కువ మంది ఉన్నారు, దక్షిణ భారతదేశం వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో నా డబ్బు అక్కడికి పోతుందని చెప్పి ఈవిడికి నచ్చట్లేదు అంది. మోదీ గారు కూడా కమ్యూనిస్టే. మరి కమ్యూనిస్టా కాదని కాదు, ఈవిడికి అదెందుకు నచ్చట్లేదు?
ఉత్తర భారతదేశం వాళ్ళు ట్యాక్స్ ఎక్కువే అంటే తీసుకుంటే మీకు ఎందుకు నచ్చట్లేదు? ఉమ్, కమ్యూనిస్ట్ పార్టీలో లేనివాడి దగ్గర నుంచి మీరు అంటే ఉన్నవాడి దగ్గర నుంచి తీసేసుకొని లేనివాడికి ఇస్తే ఉమ్, మీకు ఎందుకు నచ్చుతుంది? ఉమ్, లాజికే అంటే లాజికే మీరు ఎంత అనుకూలంగా మాట్లాడుతున్నారు, ఎంత అనుకూలంగా దేన్నైనా తిప్పుతున్నారు. ఉమ్, తర్వాత ఎక్కడ ఆవిడ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది, ఓకే జాతులు, ఉమ్, మతాలు, రాజకీయాలన్నీ కలిసికట్టుగా వస్తాయండి, ఉమ్, వాటిని మనం పట్టించుకుంటే అంతే అన్నట్టు మాట్లాడింది. ఉమ్, నాకు ఇక్కడ ఎగైన్ ఒక క్వశ్చన్, ఓకే జాతి మతం పాలిటిక్స్ చెడ్డమనే చెప్తున్నావు, మరి నువ్వు ఎందుకమ్మా జాతిని పట్టుకున్నావు? అదే పాయింటే ఆ? అదే పాయింటే అసలు ఉత్తర దక్షిణ అనేవి నీకు ఎందుకు వచ్చాయి? అసలు ఈ ఉత్తర దక్షిణ ద్రవిడ అనే సిద్ధాంతం భారతదేశంలో ఎక్కడ ద్రవిడ గురించి నేను చెప్తాను, ముందు ఈ ఉత్తర దక్షిణ అనే దాని గురించి అసలు ఎందుకు వచ్చింది, అవునా? అంటే నీకు అవసరం అయినప్పుడు అదే రాజకీయ నాయకులు ఏదైతే చేస్తున్నారో అలానే నువ్వు మరి ఉత్తర దక్షిణ తీసుకొచ్చావు కదా. డివైడ్ అండ్ రూల్ ఒకే దేశం అని నువ్వు ఎందుకు, అసలు మీ కమ్యూనిస్టులు ఎప్పుడు అనుకున్నారు ఒక దేశం అని? అదే కదా గౌతమ్ అధికారి చేశాడు, నువ్వు అదే చేస్తున్నావు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ద్రవిడ ఈ ద్రవిడియన్ అనేది తెలంగాణలో ఉన్న మనకి ద్రవిడియన్ మనం ఎలా అవుతామండి? ఇవిడ అయ్యాము అంటుంది, ఎలా అవుతాం మనం? నిజానికి ఆ కాలంలో విభజించి పాలించే టైంలో బ్రిటిషర్స్ తీసుకొచ్చారు సౌత్ వాళ్ళంతా ద్రవిడియన్స్ అని. మనకి చెప్పారు, కర్ణాటకకి చెప్పారు, కేరళకి చెప్పారు, తమిళనాడుకి కూడా చెప్పారు. అయితే చిన్న కరెక్షన్ ఇస్తాను బాస్, ఆదిశంకరులు కూడా ద్రవిడ అనే పదాన్ని వాడతారు, కానీ ఆ ద్రవిడ అంటే టెక్నికల్గా అర్థం ఈమె చెప్పిన అర్థం కాదు, మూడు పక్కల సముద్రం ఉన్న ప్రాంతము అని, అంతే తప్పించి అది ప్రాంతం తప్పించి సిద్ధాంతం కాదు. అంటే ఏ రకంగానైతే భారతదేశం అంటే భారతీయ సంస్కృతిని పాటించేవాళ్ళు, అది ఒక మతం కాదు, ఇట్స్ ఏ జియోలాజికల్ లొకేషన్. నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు తెలంగాణ అంటే ఏంటి? ఈ డెక్కన్లో ఈ ఈ స్థలాన్ని తెలంగాణ అన్నారు. ఇందులో ఎవడైతే ఉన్నాడో వాడిని తెలంగాణ వాసులు అంటాం. అలానే తమిళనాడు ఏరియా ఆ ప్రాంతం కొంచెం ఆ టైంలో కొంచెం ముందు వెనక మీరు అన్నట్టు ఉండొచ్చు, బట్ బేసిక్లీ ఆ ప్రాంతంలో ఎవరైతే నివసించారో ఇక్కడ మీరు అంటున్నట్టు స్థలం బట్టి అక్కడ ద్రవిడియన్ అని పేరు వచ్చింది, కల్చర్ బట్టి కాదు. ఎగ్జాక్ట్లీ కల్చర్ బట్టి కాదు. అసలు నార్త్ ఇండియాలో ఏం గుళ్ళు ఉన్నాయండి? సౌత్ ఇండియాకి వెళ్తే మనకు కనబడతాయి గుళ్ళు అంటే. ఎగ్జాక్ట్లీ అదేంటది రామేశ్వరం, మరి రాముడు ఎవరు? ఉత్తరాది వాడు కదా. దక్షిణాదిలో అంత మంచి గుడి ఎందుకు కట్టారు? పోనీ ఆదిశంకరుడు ఎక్కడో కాశ్మీర్లో ఎందుకు స్థాపించాడు? ఇదేంటది పీఠం స్థాపించాడు అక్కడ. మీకు అక్కడ చూస్తే ఒక గుడి కూడా ఉంది, 1000 సంథింగ్ 1000 సంవత్సరాలు దాటింది అనుకుంటా. రీసెంట్ గా మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు, అదే కదా ఆదిశంకరులది ప్లేస్. ఆదిశంకరుల తాలూకు సమాధి చేశారు. అది అది ఏమైంది అంటే అంతకు ముందు ఈ వరదలు వచ్చాయి చూసారా, కేదార్నాథ్ లో అది పోయింది. అప్పుడు అక్కడ మళ్ళీ కొత్తగా కట్టి ఏం చేశారు. ఇది కాదు, ఇప్పుడు మనకి సరస్సు ఉంటుంది కదా, దాలేనా కాశ్మీర్ లో ఆ సరస్సు అదే లేక్ పక్కనే కొండ మీద ఒక గుడి ఉంటది, అది ఆది శంకరాచార్యులు కట్టారు. దాని మీద ఒక ఇది కూడా ఉంటది, అంటే ఇప్పుడు ఏమంటారు స్తూపం కూడా ఉంటది ఆయన కట్టించినట్టు. దాన్ని బట్టి కూడా ఆయన ఏజ్ ఎంత అనేది కూడా మనకి తెలుస్తుంది. సో అది నేను అది చూశాను కూడా. సో నేను అదే అంటున్నాను, మరి దక్షిణాది వాడు అక్కడికి ఎందుకు వెళ్ళాడండి? సో మీరు ఏం చేస్తున్నారు? దేశాన్ని ఏం చేస్తున్నారు? విడగొడుతున్నారు. మీరు మాట్లాడేది ఏంటి? జాతి వద్దంటారు, జాతి గురించి మాట్లాడుతున్నారు. ద్రవిడియన్ అయితే రావణాసురుడిని కానీ క్యారెక్టర్ హననం చేసేసామంట. ఏం క్యారెక్టర్ హననం చేసామో ఒకసారి చెప్పానండి ఆవిడ్ని. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే కాశ్మీర్లో నరమేధం చేశారు, కాశ్మీరీ హిందువుల మీద, పండితుల మీద. వాడు చేసింది ప్రాబ్లం లేదు, రాస్తే తప్పైంది అంటారు కదా, ఇది కూడా అలాగే ఉన్నట్టుంది. రావణాసురుడు ఇన్ని అమ్మాయిలని, స్త్రీలని, నాగజాతి స్త్రీలని ఎత్తుకెళ్ళాడు, వాళ్ళని వాడుకున్నాడు, వినకుంటే చంపాడు, అది తప్పు కాదు. కానీ మీరు రామాయణంలో రాసుకున్నారు కదా, దానివల్ల చరిత్ర హననం అవుతుంది. ఇది లాజిక్ అనిపిస్తుంది నాకు. అవ్వచ్చు. అయితే మీరు అగైన్ ఇక్కడ మనం మళ్ళీ ఈయన దగ్గరికి వస్తే, అసలు రావణాసురుడు ఆడవాళ్ళని తీసుకువెళ్ళాడు అనేది కూడా ఆవిడకి తెలియదని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రావణాసురుడి క్యారెక్టర్ ఏంటనేది ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను, అంటే ప్రేక్షకులకి మీకు ఎలా తెలుసు. రావణాసురుడి క్యారెక్టర్ ఏంటంటే, ప్రపంచంలో ఏదైనా పవర్ఫుల్ది అయితే
అది వస్తువు అయినా మనిషి అయినా ఏదైనా ఆయన తీసేసుకుంటాడు. ఉమ్. అది మంచిగా అడుగుతాడు, లేదా భయపెడతాడు, లేదా ఫైట్ చేసైనా లాగేసుకుంటాడు దౌర్జన్యంగా. అంత మంచి క్యారెక్టర్ వీడికి నచ్చుతుంది ఉమ్. కృష్ణకుమారి గారికి. హ్యాట్స్ ఆఫ్ అమ్మ మీకు. అయితే ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ కూడా మనం తీసుకున్నాం అనుకోండి. రావణుడి తాలూకు బ్రదర్ ఉమ్. కుబేరుడు, కుబేర్. ఆయన దగ్గర నుంచి పుష్పక విమానం లాక్కున్నాడు. ఉమ్. అలానే ఎంతో మంది ఆడవాళ్ళని, ఇప్పుడు హనుమంతుడు లంక దగ్గరికి వెళ్ళిన తర్వాత నైట్ చూస్తాడు, ఉమ్. అర్ధనగ్నంగా పడి ఉంటారు, నగ్నంగా పడి ఉంటారు. వాళ్ళంతా వివిధ దేశాల రాజులు బలవంతంగా వచ్చి తెచ్చేసిన వాళ్ళే వాళ్ళంతా. అవును. మరి అదంతా ఈ కృష్ణకుమారి గారి కళ్ళకి కనిపించలేదా? ఈవిడేమన్నారు, నేను చదివిన దాంట్లో అదంతా నాకు కనబడలేదండి, మీరు ఏ కమ్యూనిస్ట్ రామాయణం చదివారు, ఉమ్. మీకు అవన్నీ కళ్ళకి ఎలా కనబడతాయి, మీరు చదవాల్సింది ఏది చెప్పారు, ఏది వాల్మీకి రామాయణం, ఏంటిది ఏదంటే అది గీతా గీతా ప్రసాద్. గీతా ప్రసాద్ ప్రామాణికమని చెప్పారు, కానీ చదివినట్టు మాత్రం చెప్పలేదు. చెప్పలే. నేను చదివిన దాంట్లో లేదు, ఓవర్లుక్ అయిపోయిందేమో అంట. ఓవర్లుక్ అయిపోవడం ఏంటండి? ఆడవాళ్ళ హక్కుల కోసం మాట్లాడుతున్నానని చెప్పారు, ఆడవాళ్ళ కోసం మీరు పోరాడుతున్నానని చెప్పారు. అంతమంది ఆడవాళ్ళని తీసుకెళ్ళాడనంటే అది నాకు ఓవర్లుక్ అయినట్టుందండి. మళ్ళీ ఆవిడ ఏమంటది, నా సీత చెప్పింది కదా, కనీసం నా గోరైనా చూడలేదు అని చెప్పి ఉంది కదా అని అంటుంది. గోరైనా చూడలేదని ఉంటే మరి అదే రామాయణంలో సీతను ఎలా తీసుకుని వెళ్ళాడు? జుట్టు పట్టుకొని జుట్టు పట్టుకొని ఏంటది గట్టిగా ఇలా ఆవిడ బలవంతంగా అణిచేసి, అది రియాలిటీ. అసలు వాల్మీకిని అక్కడ మెచ్చుకోవాలి. మానవులకి దౌర్జన్యం ఎలా అవుతుంది, ఆవిడ దేవత అనేది సెకండరీ. కానీ ఒక అంటే అత్యాచారాలు అనేవి ఎలా జరుగుతాయి, వాళ్ళకి ఏ విధంగా రాక్షసులు తీసుకొని వెళ్తారు, రావణుడి తాలూకు క్యారెక్టర్ ఏంటి అనేది వాల్మీకి చాలా బాగా రాశాడు. ఇప్పుడు మిగతా వాటిల్లో ఏంటంటే ఏదో పుష్పక విమానంలో ఇలా భూమితో లేపేసి పట్టుకెళ్ళినట్టు కాదు, తర్వాత క్రియేట్ చేసి చాలా 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 నరక వేదన అనుభవించింది సీత వాల్మీకి రామాయణం ప్రకారం. మరి అది ఇవిడి కళ్ళకి కనబడలేదా? అంటే అమ్మగారు చెప్పారు, నేను చదవలేదని చెప్పారు, క్లాసులు మాత్రమే అటెండ్ అయ్యారు. అంటే అందులో ఇవన్నీ ఉండవు. అవన్నీ ఎందుకు చెప్తారు? అవన్నీ చెప్తే మరి కమ్యూనిస్ట్ ఎందుకు ఉంటారు వాళ్ళు? ఇంకా ఏంటంటే మీరు ఒక 2-3 ఉదాహరణలు ఇచ్చారు. ఇప్పుడు మాంసాన్ని తినమని ఆవిడ ఒప్పుకోకపోతే, సీత ఒప్పుకోకపోతే, ఆవిడ మాంసాన్ని తినమని చెప్పి ఆ లంకలో ఆడ రాక్షసులకి చెప్పాడు ఆయన. తర్వాత రోజు అంటే ఈయన గురించి మంచి మాటలు చెప్పమన్నాడు, ఆవిడ వినకపోతే టార్చర్ చేయమని చెప్పాడు. పాప అన్ని రోజులు ఆవిడ టార్చర్ అనుభవిస్తూనే ఉంది. మరి అదంతా కూడా అత్యాచారాల కిందకి రావా? మరి ఇవన్నీ కూడా ఎలా ఈవిడ క్యారెక్టర్ హననం మనం చేసామా? ఆ క్యారెక్టర్ చెప్తుంది అయింది, ఇంకా అందులో మనం హననం చేయాల్సింది ఏముందండి? ఆవిడ రావణాసుడి తల్లి క్యారెక్టర్ని హననం చేస్తుంది ఎవరంటే కమ్యూనిస్టులు. ఒక చెడ్డవాడిని మంచివాడిగా చూపిస్తుంది ఎవరంటే కమ్యూనిస్టులు. వాళ్ళకేం కొత్త? ఔరంగజేబు మంచోడు, టిప్పు సుల్తాన్ రాకెట్ సైంటిస్ట్, బుర్హాన్ వాని టీచర్ కొడుకు. ఈ రోజు దేవుడు ఎలా అయ్యాడమ్మా? ఇంతమంది ఆడవాళ్ళని చెరిచినందుకు అయ్యాడా? ఎంతమంది ఆడవాళ్ళని పట్టుకెళ్ళినందుకు అయ్యాడా? ఎంతమంది ఆడవాళ్ళని మీద అఘాయిత్యాలు చేసినందుకు అయ్యాడా? ఇంతమంది ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసినందుకు అయ్యాడా? నువ్వేం పోరాడతావు ఆడవాళ్ళ గురించి? ఎంత హిపోక్రసీ మనసులో పెట్టుకొని ఎలా మాట్లాడతావు, ఎలా చేస్తావు? అసలు నోటికి సిగ్గుండాలి. కనీసం కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అనేది కూడా ఉండాలి. ఎవరైనా కానీ మనిషి పుడితే నార్మల్ వాళ్ళకే, నార్మల్ స్క్రిప్చర్స్ ప్రకారం దాన్ని ఖండించాలి. మీరు ఏ నోటితో చెప్తారు? ఒక తప్పు జరిగిందంటే తప్పు అని చెప్పాలి, ఒప్పు జరిగిందంటే ఒప్పు అని చెప్పాలి. రాముడు ఏం చేశాడండి? రాముడు కేవలం వేరే ప్రాంతం వాడైతే మనకి దేవుడు కాదంట. ఆవిడని అసలు ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. దాని ప్రకారం మావో కూడా వీళ్ళకి దేవుడు కాదు, స్టాలిన్ కాదు, లెనిన్ కాదు, ఒక కార్ల్ మార్క్సే కాదు. నీతి జాతి లేదండి వీళ్ళకి, నీతి జాతి లేదు. అంటే వీళ్ళకి నాలికి నరం లేదంటారు చూసారా? ఇది నా మాటలు కాదయ్యో, మా భాస్కర్ కిల్లి మాట. నాది. రమ్మనండి, డిబేట్కి రమ్మనండి ఆవిడ్ని. ఓకే, డిబేట్కి రమ్మనండి. ఆవిడ మాట్లాడిన ఒక్కొక్క మాటకే నేను ఆన్సర్ ఇస్తాను. రమ్మనండి ఆవిడ్ని. ఇది ఈవిడికనే కాదు, ఇలా మాట్లాడిన ఎవరికైనా, నాకైనా వర్తిస్తాయి ఈ మాటలు. ఇప్పుడు ఆవిడతో వచ్చిన ప్రాబ్లం ఏంటో నేను చెప్పనా? జస్ట్ ఆవిడని ఒక చూపిస్తున్నాను అంతే. సమాజంలో మంచి వ్యక్తిగా చలామణి అయ్యి, సమాజంలో మేధావిగా చలామణి అయ్యి, ఒక వర్గం మీద విషం కక్కుతుంది ఆవిడ. ఒక వర్గం మీద తప్పు అంటే తప్పు కింద చూపిస్తుంది ఆవిడ. ఒక దుర్మార్గుడిని చెడ్డ చేశామని మనల్ని చూపిస్తుంది ఆవిడ. దీని మీద మాట్లాడకపోతే ఇంక నేను ఎక్కడ కూర్చొని ఎందుకు?
నేను కమ్యూనిస్ట్ అవుతున్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ గ్యాస్ లైటింగ్ అంటారు దాన్ని. ఇప్పుడు ఆవిడ లాంటి పని ఇప్పుడు ఆవిడకి నేను అనకపోతే నేను కూడా కమ్యూనిస్ట్ అవుతాను. ఆవిడ చేసిన పని నేను అవుతాను. మరి ఆవిడకి నాకేంటి తేడా? దట్ ఈస్ ట్రూ. ఇక్కడ ఆవిడని నేను పర్సనల్గా ఏమీ అనట్లేదు, బూతులు మాట్లాడట్లేదు, ఆవిడ నాలెడ్జ్కి నేనేమీ అనట్లేదు, ఆవిడ వయసుని నేనేమీ అనట్లేదు, ఆవిడ పాయింట్స్ని నేను అంటున్నాను, ఆవిడ తాలూకు హిపోక్రసీని నేను అంటున్నాను, ఆవిడ తాలూకు దుష్ట బుద్ధికి నేను అంటున్నాను. ట్రూ. కాదు అంటారా? డిబేట్కి రమ్మనండి, మాట్లాడదాం. ఒక్కొక్క పాయింట్ పెట్టుకొని నేను ఏదేం మాట్లాడాను ఆవిడ నోట్ చేసుకోమనండి, ఆవిడ చెప్పిన పాయింట్స్ గురించి మాట్లాడమనండి, నేను చెప్పిన పాయింట్స్ గురించి కూడా మాట్లాడమనండి. ఒక డిబేట్ పెట్టుకుందాం, తేలే వరకు మాట్లాడదాం. నా తప్పైందంటే క్షమించమని వేడుకుంటున్నాను. ఆవిడ తప్పైతే ఏం చేస్తుంది ఆవిడ చెప్పమనండి. ఇంకా అవలే, ఇంకా ముందుకుంది. ఇక అయిపోయింది, రాముడి గురించి అయింది. ఇక మనం సతి దగ్గరికి వెళ్దామండి. డిబేట్లో ఇంకొక అల్టిమేట్ పాయింట్ ఏంటి అంటే భలే కొట్టారు మీరు. ఇందాక నేను చెప్పాను సతీ, ఇది నాకు కూడా తెలియదు ఎక్కడెక్కడ జరిగాయేమో అనే, అంటే కొన్ని అభిప్రాయాలు నాకు కూడా ఉండిపోయి ఎలా నాకే ఉన్నాయంటే ప్రేక్షకులకు ఎంతమందికి ఉండి ఉంటాయో, అంటే ఈ కమ్యూనిస్టులు ఎంతగా బుర్రలు తోల్చేశారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎక్కడ ఆధారాలు లేవు అనేది చాలా క్లియర్గా చెప్తే ఆవిడ ఒక మాట అంది. 1987లో రూప్ కన్వర్ అనే ఒక ఆవిడకి పంజాబ్లో సతి జరిగింది కదా, ఇది నిజమే కదా, అప్పుడే ఒక చట్టం తీసుకొచ్చింది కదా ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆబ్వియస్లీ తెచ్చింది కదా అంది. నేను ఆ కేసుని పరిశీలించాను. ఓకే. కేసుని పరిశీలిస్తే అసలు ఈవిడ స్టేట్మెంట్లే చదువుతుంది, కింద ఏంటనేది ఈవిడికి అనవసరం. ఈవిడలో ఉన్న ప్రాబ్లమే అది. ఓకే. స్టేట్మెంట్ చదివింది, కింద ఏం జరిగింది ఈవిడికి తెలియదు. అసలు యాక్చువల్గా ఏం జరిగింది అంటే ఆ రూప్ కన్వర్ అనే ఆవిడ ఒక రాజ్పుతానా లేడీ. ఆవిడ అంటే 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె భర్త పేరు మాన్ సింగ్ షికారియా ఏదో సమ్ పేరు. ఆయన ఈవిడికి 18 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు చనిపోయాడు. అప్పుడు ఆయనకి అదే మనకి శ్మశానంలో చేస్తాం కదా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా, ఆవిడ నడుచుకుంటూ వెళ్ళి ఆ తాలూకు ఆయన చితి మీదకి ఎక్కి ఆవిడ అంటే దహనం చేసేసుకుంది స్వచ్ఛందంగా. మొత్తం పబ్లిక్ చూస్తున్నారు. వాళ్ళు ఎంతగా అంటే దానికి ఇన్స్పైర్ అయ్యారు అంటే ఆవిడ కనీసం బాధ కూడా పడలేదంటండి. ఆ మంటలు రేగుతున్నప్పుడు బాధ కూడా పడలేదు. ఇప్పుడు స్వచ్ఛందంగా వెళ్ళిన ఆవిడ ఒకళ్ళు నొప్పి పెడితే బయటకు వచ్చేయచ్చు కదా, కొంచెం తగిలినప్పుడు బయటకు వచ్చేయచ్చు కదా, కానీ ఆవిడ నిల్చుంది. బలవంతంగా చేస్తే అలా అవుద్దా? అవ్వదు కదా, పబ్లిక్ ఉన్నారు అక్కడ. సో పబ్లిక్ అక్కడ చూస్తున్నారు. అప్పుడు ఏమైంది అంటే ఆవిడ అలా జరగడం వల్ల ఆవిడకి ఒక దేవుళ్ళ కొలిచారు వాళ్ళు. కానీ అది బాగా అంటే బయటికి బాగా ప్రాశస్త్యం చెందింది కదా. అప్పుడు ఏం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని తీసుకొని దాదాపుగా ఒక 65 మంది ఎంతమందినోనండి మొత్తం అందరినీ తీసుకెళ్ళి కేసులు పెట్టి జైల్లో పెట్టింది. జైల్లో పెట్టిన తర్వాత అప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తే దాదాపుగా 45 మందిని ఏ ఎవిడెన్స్ లేవని తీసేశారు, అంటే పంపించేశారు. దాని తర్వాత మిగిలిన వాళ్ళని కూడా 23 మంది 25 మంది ఎంతమందో వాళ్ళని కూడా ఆ తర్వాత వాళ్ళని కూడా పంపించేశారు. మరి ఇది మీకు తెలియదమ్మా ఎక్కడ జరిగింది సతి అంటే ఏంటి? స్వచ్ఛందంగా ఆమె వెళ్ళి చితలో కూర్చోవడం కదా, ఒకరు ప్రేరేపించరు. కానీ ఇక్కడ మనం మాట్లాడేది మర్డర్. ఒకవేళ బలవంతంగా చేస్తే మర్డర్ అవుతుంది. కానీ ఆమె అదే చెప్పినట్టుంది, మర్డర్ అనే చెప్పింది. బలవంతంగా చేశారు అందుకే చట్టం తీసుకొచ్చారు, ఇలాంటి చేయకూడదని చెప్పింది ఆవిడ. ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటాను అంటే స్వచ్ఛందంగా చేసింది తప్పు అనుకుంటే ఆమె నెల్లి మిగతా అంటే రక్షించవచ్చు. ఇప్పుడు పోలీసులు కానీ ఎవరైనా కానీ, కానీ దాన్ని అప్పట్లో స్వచ్ఛందంగా చేసిందంటే ఆవిడకి ఇష్టం లేదు. ఇప్పుడు ఇష్టం లేదు ఆవిడకి, ఇష్టం లేదు అంటే భర్త చనిపోయాడు అంత ఇష్టం ఉంది కనుక ఆవిడ ఎక్కింది. దాన్ని మనం తప్పు అని కానీ రైట్ అనడానికి కానీ మనం ఏం మాట్లాడతాం దాని గురించి? ఆవిడకి ఇష్టం లేదు, వెళ్ళి చితెక్కింది. అటెంప్ట్ టు సూసైడ్ ఇస్ ఏ క్రిమినల్ అఫెన్స్ నౌ ఆ కాలంలో కాదు. అందులోనూ బలవంతంగా ఎవరైనా చేశారనుకోండి అప్పుడైనా ఇప్పుడైనా తప్పే. ఇప్పుడు ఆవిడకి ఇష్టం లేదు, ఆవిడని బలవంతంగా చితి మీదకి ఎక్కించారు. ఇప్పుడు ఈ చట్టం కూడా అంటే ఏమంటారంటే స్వచ్ఛందంగా వెళ్ళే వాళ్ళకి ఏమైనా చేస్తే అని కాదు, బలవంతంగా ఎక్కిస్తేనే. ఈ అమెండ్మెంట్ చేసింది కూడా బలవంతంగా ఎవరినైనా ఎక్కించి చంపేస్తేనే దానికి సతి అని పేరు పెట్టి అలా చేయొద్దని చెప్తుంది.
అది సతి కాదు, అది కూడా నేను క్లారిఫై అది మర్డరే అది, బట్ అలా జరుగుతుంది అని చెప్తున్నారు. ఎక్కడ జరిగింది? ఇప్పుడు ఈవిడ చెప్పిన ఎగ్జాంపుల్ దీంట్లో కూడా ఎక్కడ జరిగింది అది? అది స్వచ్ఛందంగా ఆవిడ వెళ్ళింది. మరి ఈవిడికి ఏం తెలుసు? బలవంతంగా అయిందని ఎందుకు అబద్ధాలు చెప్తుంది? మీరు అన్నారు దయచేసి అబద్ధాలు చెప్పకండి అమ్మా అని. అమ్మా దయచేసి అబద్ధాలు చెప్పకండి అమ్మా, ఇక్కడే దొరికిపోయారు మీరు. మీకు కేసు డీటెయిల్స్ తెలియనప్పుడు మీరు ఎలా మాట్లాడతారు? ఎలా మాట్లాడతారు? అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, అబద్ధాలు చెప్తున్నారు మీరు. మీరు చెప్పిందే కదా, మేము తీసుకురాలేదు కదా అది. ఆ కేసు నేను కూడా చెప్పాలా? మీరు తీసుకొచ్చిందే. మరి అక్కడ ఏం జరిగింది? ఎవరైనా చూడొచ్చు ఆ కేసు డీటెయిల్స్ వెళ్ళి. ఇప్పుడు ఇంటర్నెట్ అందరికీ ఉంది, చూడండి. సూపర్. సో ఆవిడ చెప్పిన దాంట్లో కనీసం ఒక్క దాంట్లో కూడా నిజం లేదు. ఇప్పుడు సతి తప్పు అని ఫస్ట్ చెప్పింది ఎవరండి? తనే చెప్పారు. ఈవిడని కాదు, మనం చరిత్రలోకి వెళ్తే బ్రిటిషర్స్ అవునా? అందున బ్రిటిషర్స్ కంటే ముందు ఈ విలియం కేరీ అనేవాడు. విలియం కేరీ క్రిస్టియన్ అనుకుంటా. క్రిస్టియనే కానీ ప్రభుత్వం వేరు, మిషనరీ వేరు. ఇక్కడ నా పాయింట్ క్రిస్టియనా కాదా? క్రిస్టియన్. ప్రభుత్వంతో నాకు సంబంధం లేదు. నా పాయింట్ ఏ మతం అని. క్రిస్టియన్స్ కదా. సో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ సతి చేసుకోవడం అంటే బలవంతంగా చంపించేయడం తప్పు అని ఇక్కడ చట్టాలు పెడతాం అంటున్నారు. ఒక్కసారి మనం ఈ చీకటి యుగం, ఇంగ్లాండ్లో జరిగిన చీకటి యుగంలోకి వెళ్దాం. విచ్ హంటింగ్ అంటారా? బ్రిటిషర్స్ ఆడవాళ్ళకి విచ్ అని పేరు పెట్టి ఎంతమందిని చంపారు? అఫీషియల్గా 80,000, అన్అఫీషియల్గా 4 లక్షలు. మిలియన్స్లో ఉన్నారు. మిలియన్స్లో ఉన్నాయని చెప్పి ఆ బుక్ నేను మర్చిపోయిన పేరు, అఫీషియల్గా రాసిన బుక్ ఉంది. మిలియన్స్ ఆఫ్ ది అంటే అమ్మాయిలు అన్నమాట. చంపేశారు. చెరువుల్లో తోసి చంపేశారు, కాల్చి చంపేశారు. మరి మీరెందుకు చేశారు? విచ్ అంటే ఏంటి? సమాజం అసలు సమాజంకి ఆవిడ వల్ల ఏంటి నష్టం? మీ మతం అంగీకరించదు కనుక చంపేస్తారా? అదే పని మీరు చేసి, అంటే ఇప్పుడు మంటల్లో తూయడమే కదండి. ఇప్పుడు వీళ్ళు సత్యలో కూడా మనం చేసామని మన మీద చెప్తున్నారు. ఆ రాజారాం మోహన్ రాయ్ అని ఒక దౌర్భాగ్యుడు కూడా వీళ్ళకి అదే కదా చెప్పి వీటి మీద పోరాడినట్టు మనకు చెప్తున్నాడు కదా. మరి ఈ క్రిస్టియన్స్ అక్కడేం చేశారు? ఇప్పుడు బ్రిటిషర్స్ ఎవరు? వీళ్ళ పుట్టినిల్లు ఇంగ్లాండ్, అక్కడ అదే జరిగింది. మరి దానికి ఏ చట్టాలు ఎందుకు తీసుకురాలేదు? తర్వాత కాలంలో వచ్చాయి, ముందైతే చేశారు కదా. ఇప్పుడు ఎంత చేసామని చెప్పి చరిత్రలో ఎక్కడ చెప్తున్నారు? సతీ వెళ్ళినంత దీనిగా విచాంటింగ్ గురించి ఎక్కడ మన ఈ చరిత్రలో ఎక్కడుంది? ఏ పాస్టర్ మాట్లాడుతున్నాడు? లేకపోతే ఏ క్రిస్టియానిటీ వాళ్ళు మాట్లాడుతున్నారు? వాళ్ళకి బైబిలే తెలియదు కదా. సో చరిత్ర కూడా చెప్పరు కదా. పాయింట్ అది. చెప్పరు అంటే వాళ్ళకి తెలియదు. అఫ్ కోర్స్ ఇప్పుడు బైబిలే తెలియని వాడికి చరిత్ర కొంతమంది అయినా ఉంటారు కదండి. కొంతమంది చెప్పరు, తెలిసినా చెప్పరు అనేది నా పాయింట్. చెప్పడు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు దేవదాసి ఇలా సతి గురించి మాట్లాడుతూనే దేవదాసి గురించి కూడా వీళ్ళు చెప్పారు. దేవదాసి అంటే మీరు మీ తాలూకు బ్రాహ్మణులందరూ వాళ్ళని తీసుకెళ్ళి ఏదో చేస్తారు, లేకపోతే గుడి తాలూకు పెద్దలందరూ తీసుకెళ్ళి ఏదో చేస్తారని. మరి మీ నవల్ని ఏం చేస్తారు? పూజ చేస్తున్నారా? పెట్టి పూజ చేస్తున్నారా ఏంటి? అక్కడ దేవదాసి అంటే ఏంటి? దేవుడితో దేవుడి సేవకి. మీరైతే ఏకంగా ఏసుకు పట్టుకెళ్ళి పెళ్ళే చేసేస్తున్నారు కదా. పెళ్లి చేసి యేసు ఎట్లాగో చేయడు కదా, వీళ్ళే చేస్తున్నారు. మరి దేవదాసికి అదొక దురాచారం అంట. దేవదాసి ఇది దురాచారం, మనం కూడా ఒప్పుకున్నాం, మనం నిజం ఒప్పుకుంటాం. ఇప్పుడు లేదు. మరి మీ తాలూకు నన్నలు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళ మీద అత్యాచారాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఫాదర్లు ఎప్పటికీ అవే పనులు చేస్తున్నారు. మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు? అంతెందుకు, ఈ కేరళలో జరిగింది కదా, నన్లని ఎవరో రేప్ చేశాడు 13 సార్లు. అల్టిమేట్లీ ఏ నన్నులు అయితే బయటికి వచ్చి గొడవ చేశారో అందరినీ తీసిపడేశారు. అంతేనండి. ఇప్పుడు వాళ్ళు చేస్తే రైట్, ఇంకొకటి చేస్తే ఇది మీరు చేయకూడదు, ఇది దురాచారం. మీరు జాగ్రత్తగా గమనించండి. క్రిస్టియానిటీ, ఇస్లాం, కమ్యూనిజంలో ఉండేది ఏంటంటే హిపోక్రసీ. వాడు ఎవడి మీదైనా ఏదైనా దౌర్జన్యం చేస్తే అది రైట్. వాడి మీద అదే పని ఎవడైనా చేశాడు అనుకోండి, అది తప్పు. మేము ఇక్కడ విక్టిమ్స్ అంటాడు. ప్రపంచం మొత్తం మీద ముగ్గురు చేసే పని అదే. అరే ఎలాగైంది నీమే? ఇప్పుడు మన తాలూకు సనాతన ధర్మం ఏం నేర్పుతుందంటే, ఒక తప్పు అంటే ఏంటంటే నీకు ఏదైనా ఎవడైనా చేస్తే నువ్వు ఎంత బాధపడ్డావో ఆ పని నువ్వు ఇంకొకరు చేయొద్దని చెప్తుంది. ఎందుకంటే ఆ బాధ నీకు తెలుసు కనుక. కాబట్టి మరి ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వు చేస్తావా? నీ దేవుడు చేయమన్నాడు అని చెప్తావా? మరి నీ మీద అది మా దేవుడు చెప్పాడు, మరి నువ్వెందుకు ఒప్పుకో?
నీ దేవుడు చెప్పాడు అంటావు, మా మీదకి వస్తావు, మేము మా ఇంట్లో కృష్ణారామ అంటే అనకూడదంట. ఉమ్, రాముడెవరు కృష్ణుడెవడు అంటావు. ఉమ్, నీ ఏసేవడని మేము అడిగామనుకో, అది మా ఇంటికి వచ్చి బుక్ చూపించావు, అయ్యా ఇదేంటి కొత్తగా ఉంది, ఇందులో ఏసేవాడయ్యా అంట. ఏసేవాడు అంటావా? ఎంత పని చేస్తున్నావు నువ్వు? అయ్యా ఇదేందయ్యా చెక్కల మీద ఉన్నాడు, చెక్కల మీద ఉన్నాడు అంటావా? ఆ చెక్కల మీద నువ్వే కదా నాకు చూపించావు, నేను ఎప్పుడైనా చూసానా? చెక్కల మీద చచ్చిపోయినావు నువ్వే చూపిస్తున్నావు అని మొక్క మీద నువ్వే చెప్తున్నావు. నాకు డౌట్ వచ్చింది, నేను అడిగాను, నాదే తప్పు. నువ్వు నా ఇంటికి ఎందుకు వస్తున్నావు, నాకు ఎందుకు చెప్తున్నావు? నీ చర్చిలో నువ్వు కూర్చొని చేసుకో. సో ఇంత హిపోక్రసీ వీళ్ళు పాటిస్తున్నారు కనుకనే ఇది మనం జనాలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీ మీదకి నువ్వు నాకేది చేస్తే తప్పు అవుతుందో నేను నీకు చేసినప్పుడు అదే తప్పు అవ్వాలి. హిందుత్వంలో ఉండేది అది, హిందుత్వం మాట్లాడేది అది. హిపోక్రసీ ఉండదు. తప్పు అంటే ఏంటంటే మీరు నాకు చేసినా నేను మీకు చేసినా తప్పు అనే చెప్తుంది. కర్మ అనేది అందుకే వచ్చింది. కర్మ వీడి చేస్తే ఎక్కువ వాడి చేస్తే ఎక్కువ అని కాదు, కర్మ ఎవరిని వదలదు అనేది మాట కూడా మన దాంట్లోనే ఉంది. మరి మీరు ఎలాగా మీ స్వర్గానికి వెళ్తారంటే తిరిగి మీ మతం కానివాడిని వాడిని చంపేసి వాడి ఆస్తులు లాగేసుకొని వాడి తాలూకు అమ్మాయిలందరినీ లాగేసుకుంటే స్వర్గానికి వెళ్తాడని ఒక మతం చెప్తుంది. ఇంకొక మతంలో ఉన్న దేవుడైతే నాకు వాట కూడా ఇచ్చే అంటాడు. ఇదేం గోలా? ఎంత భయంకరమైన మతాలున్న సమాజంలో ఈరోజు హిందూ సమాజం ఉందండి. కానీ ఎవడు కళ్ళు తెరవట్లేదు, ఎవడు మాట్లాడట్లేదు. మాట్లాడేవాడిని నువ్వెందుకు మాట్లాడుతున్నావురా అంటారు. ఇలా అయితే ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం? ఎందుకు ఇవన్నీ ఆలోచించట్లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదు? కనుక ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఇంత టైం మేము పెట్టి దీని గురించి మేము మాట్లాడామండి. దయచేసి ఇది చాలా సబ్జెక్ట్తో నిన్నున్నది కనుక వీడియో మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తారని చెప్పి నేను ఆశిస్తున్నానండి. అలానే మరొకసారి భాస్కర్ రాజు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇందులో టైం స్పెండ్ చేయడమే కాదు, కృష్ణకుమారి గారితో కూడా చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు. ఆవిడ తాలూకు ఏవైతే ఆ పన్నాగాలు ఉన్నాయి, ఏదైతే ఆవిడ మైండ్లో ఎంత ఏమంటారంటే దాన్ని చాలా మేధావి అనుకుంది కదా, మేధావితనాన్ని చాలా నీట్గా చాలా బాగా జనాల ముందు పెట్టారు. ఆ విషయంలో మరొకసారి నేను భాస్కర్ రాజు గారికి కృతజ్ఞతలు చెప్తున్నానండి. నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి పెట్టగలిగాను. ఇంకా ఫ్యూచర్లో కూడా అంటే కృష్ణకుమారి గారనే కాదు భాస్కర్, ఎవరు వచ్చినా నేను ఇలాగే ఇంటర్వ్యూ చేస్తాను. పోతే మీరు నేను చేసే దాంట్లో ఎలా ఉంటుందంటే ఫ్యాక్ట్స్ ఆధారంగా మాట్లాడతాం. హిపోక్రసీని పక్కన పెట్టేస్తాం. సో ఏ హిందూ అయినా తప్పు చేశాడు ఖండిస్తాం మనమే ఫస్ట్ ఖండిస్తాం. అవును, వీళ్ళు అలా చేయరు. స్టాలిన్ మావోనేమో గొప్పోడు, కానీ ఒక్క ముస్లింని చంపిన హిందూ సమాజం మొత్తం దుర్మార్గం. ఇది అరే రాముడు పక్కన ఉంటాడు కనుక రాముడు చెడ్డోడు. రావణుడు ఎంతమంది ఆడవాళ్ళని అత్యాచారాలు చేసినా మన స్థలంలో ఉన్నాడు కనుక మంచోడు. వాడి క్యారెక్టర్ హననం చేసేసాం. వాడు తప్పు పనులు చేసినా రామాయణంలో రాసుకోకూడదు. వీడి తాలూకు ఆ కమ్యూనిజం ప్రకారం ఇంత ఏడి చచ్చింది అనమాట వీళ్ళ తాలూకు ఆ కమ్యూనిజం అనేది సిద్ధాంతం. సో మరోసారి భాస్కర్కి కూడా ధన్యవాదం చెప్తాము. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూలోంచి కొన్ని ఫైనల్ డీటెయిల్స్ని అంటే వీడియో విని పాయింట్స్ రాసుకొని మనకు చెప్పడానికి ప్రయత్నం చేసిన భాస్కర్ని కూడా మనం ధన్యవాదాలు చెప్తాము. సో థ్యాంక్ యూ భాస్కర్. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. జై హింద్. నమస్తే.